డెడ్ బాడీస్తో ఏం చేసుకుంటారు సార్? 10 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఒక డెడ్ బాడీ కావాలి. ఒక డెడ్ బాడీకి ఎంత ధర ఉందంటారు? దాదాపు 15 lakhs వరకు అవుతుంది. 15 lakhs. హైదరాబాద్ ఈజ్ అ హబ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తారు మైగ్రేట్ అవుతూ. మిస్సింగ్ అయిన వాళ్ళంతా కూడా యంగ్ ఏజ్ చాలా మంది ఉంటున్నారు. వీళ్ళంతా ఎటుపోతున్నారు? నేను మీ వెబ్సైట్ చూసాను, అందులో చిన్నపిల్లలు కూడా కనిపించారు నాకు. చాలా మంది చిన్నపిల్లలు. మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏంటి వాళ్ళకి? ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఇప్పుడు డెడ్ బాడీ మీరు మెడికల్ కాలేజ్ కి పంపించినప్పుడు అసలు దాన్ని కోయరు మీరు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ జస్ట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద సిస్టమ్, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. మనిషిని మనిషిలాగా చూడకుండా, ఒక అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండా మెడికల్ కాలేజీలకి అంటే ఫ్యామిలీ ఇచ్చింది వేరు, మీరు దాన్ని లాక్కొని వెళ్ళిపోవడం వేరు. మార్చరీలో కొంచెం ఆ కూలింగ్ అది ఇది పెట్టి ఏదో ఉంటారని చెప్పి. ఇప్పుడు మీరు 3 రోజులకు ఒకసారి కూడా డెడ్ బాడీలు తీయరు. తీసేటి కూడా ఎట్లా అంటే ఫ్రెష్ అట్లా ఉండదు. ప్రతి బాడీ డికంపోజ్ కావాల్సింది. సో దీస్ ఆర్ ద డెడ్ బాడీస్. 10 days గ్యాప్ లో ఇచ్చినారు. ఆ డెడ్ బాడీస్ ఇలా ఉన్నాయి. ఓ మై గాడ్. ఫ్రీజింగ్ బాక్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేంత దీన స్థితిలో ఉంది భారతదేశం. 2 నెలల తర్వాత లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి లుకౌట్ నోటీస్ లో సర్క్యులేట్ చేశారు. 2 నెలల వరకు 2 నెలల తర్వాత వదిలేశారు. ఆ డెడ్ బాడీ దాంట్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ నుంచి కూడా మిస్సింగ్స్ అవుతున్నాయి అంటారా? తీసుకొస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, చనిపోయిన తర్వాత మీరే తీసుకెళ్లి దహనాలు చేస్తున్నారు. మీరు దహనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మొత్తం హైదరాబాద్ లో ఒక్క గ్రేవ్ యార్డ్ ఉందా అన్నోన్ డెడ్ బాడీస్? ఇన్ని డెడ్ బాడీస్ క్రిమేషన్ చేస్తుంది కదా జిహెచ్ఎంసీ. మరి అది కొంచెం ఎమోషనల్గా ఉంది సిచ్యువేషన్. ఈవెన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో అనేది. మీ మీద ఉన్న కొన్ని ఆరోపణలు ఏంటంటే మీరు కొన్ని స్కామ్స్ చేశారని శవాల మీద, అండ్ మీ మీద మీరు ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఒక కేసు మీద. పారిపోతున్నాడు ఇతను. రకరకాల హరాస్మెంట్ నా మీద అప్పట్లో. వాంటెడ్లీ నేను ఎఫ్ఐఆర్ చేసి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఆఫ్టర్ 7 years తర్వాత కోర్టు చుట్టూ తిరిగాను. వాళ్ళు రియలైజ్ దట్ జడ్జి కూడా నెవర్. భారతదేశం అండి ఇది. అక్కడ లాస్ట్ మీ దగ్గర దొరికిన కేసెస్ అండ్ ఫైనల్లీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా? అది వర్ణనాతీతం. చెప్పుకోవడం కాలు మొక్కని కోసం నేను వాళ్ళ కాలు మొక్కుతాను మళ్ళీ. ఈ పాడ్కాస్ట్ ఎవరినో బ్లేమ్ చేయడం కోసమో లేకపోతే ఎవరినో నిందించడం కోసమో చేయలేదు. నిజానికి ఎవరినైనా నిందించుకోవాలంటే అది మనల్ని మనమే నిందించుకోవాలి. ప్రతిరోజు మానవత్వాన్ని మంటల్లో కలుపుతున్న మనల్ని మనమే ఇక్కడ నిందించుకోవాలి. సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే చాలాసార్లు ఎమోషనల్ ఫీల్ అయ్యాను. చాలా కోపం వచ్చింది. కొన్నిసార్లు అసలు హోప్ అనేది లేకుండా పోయింది. ఇదంతా ఇంటర్వ్యూలో చేస్తున్నప్పుడు కూడా యూ కెన్ సీ ఆల్ దోస్ ఫీలింగ్స్. చనిపోయిన వారి కుటుంబానికి దక్కవలసిన మినిమం గౌరవం కోసం, వాళ్ళకి దక్కాల్సిన మినిమం న్యాయం కోసం మాత్రమే ఇది చేయడం జరిగింది. దీంట్లో ఎవరినో బ్లేమ్ చేయడం వల్ల లేకపోతే ఎవరినో ఫ్రేమ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే యూజ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మారాల్సింది సిస్టమ్. ఒక విషయం చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెందీగా అనిపిస్తే మీరు ఐ రిక్వెస్ట్ యూ 1.25 స్పీడ్తో యూట్యూబ్లో చూడండి. అండ్ ఈ పాడ్కాస్ట్ అంతా చేసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, డోంట్ వెయిట్ టు బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద సిస్టమ్. Don't blame anyone to bring a change in the system, and don't leave hope to bring a change in the system. Be the change. ఎందుకంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్. మనం మారితే సిస్టమ్ దానంతట అదే మారుతుంది. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్కారం సార్, స్ట్రైట్ టు ద పాయింట్. మనిషి బతికి ఉన్నప్పుడే ఎక్కడో చోట సేఫ్టీ అనేది లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆయనతో కూడా సేఫ్టీ అనేది లేదు. ఎప్పుడైనా బయటికి వెళ్తే వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారా అన్న ఒక భయం ఉంది. సో బతుకున్న వారికి అనుకుంటే చనిపోయిన వారికి కూడా ఇక్కడ సేఫ్టీ అనేది లేదంటారా? 101% సేఫ్టీ లేదు. వ్యవస్థ అలా ఉందన్నమాట. వ్యవస్థ లోపం అది. డెడ్ బాడీస్తో ఏం చేసుకుంటారు సార్? చూడడానికి డెడ్ బాడీ 2 words, కానీ ఆ డెడ్ బాడీస్ వల్లనే ఈరోజు మనకి ఏదైనా డిసీజ్లో ఉన్నా, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ డాక్టర్ జెన్యూనిటీ కావాలన్నా దానికి అనాటమీకి డెడ్ బాడీలు అవసరం. కాబట్టి ఆ ప్రాక్టికల్గా ఆ బాడీ లేని అతను డాక్టర్ కాలేడు. అందుకే ఈ అనాటమీ క్లాసెస్ వల్ల ఈ డెడ్ బాడీస్ మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఒక డెడ్ బాడీకి ఎంత ధర ఉందంటారు? మేల్ బాడీ
2 నుంచి 3 lakhs ఉంటుంది. ఎందుకంటే మేల్ బాడీస్ చాలా దొరుకుతాయి మార్కెట్లో. ఫీమేల్ బాడీస్ తక్కువ ఉంటాయి అన్నోన్ డెత్ కావడం. ఓకే. దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. దాదాపు 15 lakhs వరకు పోతుంది. 15 lakhs. ఎందుకంటే అనాటమీ క్లాసెస్కి వాళ్ళ స్ట్రక్చర్ వేరు కాబట్టి మేల్ బాడీ అంత రిక్వైర్మెంట్ అవి ఉండే కాబట్టి ఫీమేల్ తక్కువ దొరుకుతాయి. కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. 9,840 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. 52 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి. ఓకే. అంటే దాదాపుగా ప్రయాణం 900 బాడీస్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అంటే మన తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా Yes. ఒక కాలేజెస్కి 900 పైగా బాడీస్ ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఆల్మోస్ట్ 1000. అంటే ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే 10 బాడీలు. అంటే 10 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఒక డెడ్ బాడీ కావాలి. 150 మంది ఉంటే 15, 200 ఉంటే 20, ఓకే. అలా ఉంటుంది అనమాట. అంటే అటాప్సీ చేయడం కోసం 10 మందికి ఎలా ఒక డెడ్ బాడీని ఎలా వాళ్ళు డివైడ్ చేస్తారు? అంటే ఒకే డెడ్ బాడీని స్ట్రక్చర్ పెట్టేసి వాళ్ళు రౌండ్గా నిలబడి ప్రాక్టికల్గా హెచ్ఓడి వాళ్ళకి క్లాసెస్ ఇస్తూ ఉంటారు ప్రాక్టికల్గా. ఓకే. అంటే సిస్టమ్ ఏంటంటే యాక్చువల్గా ఈ అనాటమీ క్లాసెస్ ఫ్యూచర్లో వెనకటి కూడా డాక్టర్లు ఉండే కదా, ఇప్పుడే కాదు కదా. అవును. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలలో వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ప్రైవేట్ కాలేజీలు కానీ ఎవరైనా వచ్చి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనాటమీ క్లాసెస్కి గవర్నమెంట్ మార్చరీలలో. అక్కడ ఒక్క డెడ్ బాడీ కంటే డిఫరెంట్ కాస్ ఆఫ్ డెత్ డైలీ 10-15 రకాలుగా డెత్స్ వస్తూ ఉంటాయి. రకరకాల డేస్లో వస్తాయి. అక్కడ వచ్చి మంచి ప్రాక్టీస్ చేయొచ్చు. వెనకటికి అలాగనే ఉండే ఒక 20 years బ్యాక్. ఆఫ్టర్ 2001 తర్వాతనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అనాటమీ క్లాసెస్కి డెడ్ బాడీలు ఇక్కడ నుంచి పంపించడం, అట్లా మిస్సింగ్ అయిన ఫ్యామిలీస్కి డెడ్ బాడీలు దొరకకపోవడం, ఓకే. అది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో మ్యామ్ మీరు కూడా ఇదే ఆర్గనైజేషన్లో ఇదే ఫౌండేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మీరు ఒక లాయర్ కూడా, లీగల్గా కూడా మీకు ఐడియా ఉంటుంది. మ్యామ్ లీగల్గా వీళ్ళకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి ఒక డెడ్ బాడీస్ని వీళ్ళు తీసుకొని వెళ్ళడానికి? అన్నోన్ డెడ్ బాడీస్ అన్నవి ఇట్స్ లైక్ ఇన్ జనరల్ అన్నా కూడా ఒక డెడ్ బాడీని మనం డొనేషన్ ఇవ్వాలి అంటే ఫ్యామిలీ కన్సెంట్ ఈజ్ మస్ట్ అంటాం ఓకే. బేసిక్గా. అంటే ఒక ఫ్యామిలీ ఒక డెడ్ బాడీని ఒక పర్సన్ చనిపోయారు ఇవ్వాలి మెడికల్ కాలేజ్కి అన్న ఫ్యామిలీ కన్సెంట్ కంపల్సరీ అంటారు. కానీ ఏంటి అని అంటే నవడేస్ స్టేట్ వితౌట్ లుకింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఒక అన్నోన్ డెడ్ బాడీని డైరెక్ట్గా మెడికల్ కాలేజ్కి పంపిస్తున్నారు, ట్రీటింగ్ దెమ్ యాజ్ అన్ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ విచ్ ఈస్ నాట్ ప్రాపర్. ఎందుకు అని అంటే ఒక పర్సన్ తప్పిపోయారు అని అంటే దేర్ ఫ్యామిలీ ఈజ్ లుకింగ్ ఫర్ దెమ్. ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని అంటే అది ఐడెంటిఫై అవుతే తెలుస్తుంది వాట్ వుడ్ బి ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు అంటే ఇప్పుడు అన్నోన్ అంటే దే ఆర్ నాట్ ఫాలింగ్ ఫ్రమ్ హెవెన్స్, ఎక్కడి నుంచి ఏదో పడిపోతున్నారు అని కాదు. ఒక మదర్ ఊంబ్ నుంచే వస్తున్నారు ప్రతి వ్యక్తి ఎవరైనా కానివ్వండి. అవును. సో దీస్ పీపుల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పీపుల్ ఆర్ లైక్ మన స్టేట్లో స్పెషల్లీ పోలీస్ వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ వర్కింగ్ ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ అన్నోన్ డెడ్ బాడీస్ కానివ్వండి, అన్నోన్ పేషెంట్స్ ఉండనివ్వండి హాస్పిటల్స్లో, దట్ ఈస్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ సిస్టమ్. హౌ లైక్ ఎందుకని అంటారు? ఎందుకని అని అంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత అన్నోన్గా చనిపోయారు, హౌ ఫార్ ద ఎఫర్ట్స్ ఆర్ బీన్ మేడ్ బై ది పోలీస్ టు ట్రేస్ అవుట్ దట్ పర్సన్. సి హైదరాబాద్ ఈజ్ అ హబ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇన్ ఎంటైర్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తారు మైగ్రేట్ అవుతూ. అవును. చాలా మంది యూపీ నుంచి తీసుకోండి, ఢిల్లీ నుంచి తీసుకోండి, చాలా మంది వస్తారు అండ్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇప్పుడు ఓయూ ఉంది ఎక్సెట్రా. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో దే ఆర్ మైగ్రేటింగ్. వస్తున్నారు ఇక్కడ హాస్టల్స్లో ఉంటున్నారు పిల్లలు చదువుకోవడం. సమ్హౌ యూ డోంట్ బిలీవ్. అండ్ ఈ మిస్సింగ్ అయిన వాళ్ళంతా కూడా యంగ్ ఏజ్ చాలా మంది ఉంటున్నారు. వీళ్ళంతా ఎట్టుపోతున్నారు, ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్స్ ఏమంటారు అన్ఐడెంటిఫైడ్ ఏరియా లాగా వెళ్ళిపోతుంది. మిస్ అవుతున్న వారిలో ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ అన్నోన్ డెడ్ బాడీస్ ఒక పార్ట్. చిల్డ్రన్ తప్పిపోతున్నారు, వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉంటారో ఎటుపోతున్నారో తెలియట్లేదు. నేను మీ వెబ్సైట్ చూసాను, అందులో చిన్నపిల్లలు కూడా కనిపించారు నాకు. చాలా మంది చిన్నపిల్లలు అండ్ యంగ్ ఏజ్. యూ డోంట్ బిలీవ్ లైక్ 15 నుంచి 25 ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు. దెర్ ఇస్ అన్ అదర్ యాంగిల్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. అవును, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇది ఇంకొక ఏరియా. ఈ అన్నోన్ డెడ్ బాడీస్కి వచ్చేసరికి ఏమైపోతుంది అని అంటే ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఆఫీసర్ ఈస్ డీలింగ్ విత్ ద డెత్ కేస్, ఇంకొక ఆఫీసర్ ఈస్ డీలింగ్ విత్ ద వెరీ సేమ్ పర్సన్స్ మిస్సింగ్ కేస్. వాళ్ళిద్దరికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఒక 2 months తర్వాత మా దగ్గరకు వస్తే అంటే ఆ డెడ్ బాడీని మేము అప్లోడ్ చేస్తాం రెగ్యులర్గా. వీ హ్యావ్ దట్ ట్రాక్ సిస్టమ్ అండ్ వీఆర్ సపోర్టెడ్ బై పోలీస్ ఓన్లీ. వీ నెవర్ టెల్ దట్ పోలీస్ హ్యావ్ నాట్ సపోర్టెడ్. దే ఆర్ వెరీ సపోర్టివ్. మా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఎందుకు కాదు వెళ్తారు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఎంకరేజ్డ్ బై పోలీస్ ఓన్లీ.
వాళ్ళు తీసుకొచ్చిన డేటా మా దగ్గర అప్లోడ్ చేస్తే ఆ 2 months తర్వాత ఫ్యామిలీ వచ్చి మా దగ్గర ఐడెంటిఫై చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి అట్లా. ఒక కేసు మొన్న రీసెంట్గా జరిగింది, ట్రేస్ అవుట్ అయ్యింది. 24లో మిస్సింగ్ అతను. ఫ్యామిలీ అంతా వాళ్ళ వైఫ్ చంపేసింది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. తను వచ్చాడు, ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్కు ఉన్నాడు. 24లో హీ ఫెల్ అన్కాన్షియస్ ఆన్ రోడ్. ఆ రోడ్ ఇన్సిడెంట్ తర్వాత దే హ్యావ్ సింప్లీ, దిస్ ఇస్ ద కేస్ వేర్ క్లియర్లీ వీ కెన్ టెల్ దట్ హీఈస్ మిస్సింగ్ ఆన్ 28/8/2024. ఎక్కడి నుంచి? మధ్యప్రదేశ్ నుంచి. అంటే హైదరాబాద్లో వర్క్ చేసేవారంట వారు. సో మధ్యప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళారు, సమ్హౌ ఈ గాట్ మిస్సింగ్. అక్కడి నుంచి హీ కేమ్ ఇక్కడ చాదర్ఘట్ లిమిట్స్లో ఈ ఫెల్ అన్కాన్షియస్. మహారాష్ట్రలో ఉన్న వ్యక్తి, కెన్ ఎనీవన్ ఎక్స్పెక్టింగ్ చాదర్ఘట్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో ఉన్నాడు, అక్కడ అన్కాన్షియస్ స్టేజ్లో పడిపోతే హీ గాట్ అడ్మిటెడ్ టు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్కి. తర్వాత అది ఎప్పుడు జరిగింది? 15/8/2024 రోజున అడ్మిట్ చేశారు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ 28/2024 విత్ ఇన్ 5 days తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ సర్చింగ్ ఆల్ దీస్ 2 years ఆన్ 8/1/2026 దే అప్రోచ్డ్ అస్. అంటే అదే ఒక ఆర్గనైజేషన్ ఉంది, వీళ్ళు డెడ్ బాడీస్ని ఐడెంటిఫై, మిస్సింగ్కి సోర్స్ ఉంటుంది అని చెప్పేసి సమ్హౌ దే గాట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే అప్రోచ్డ్ అస్. అప్రోచ్ అయ్యి వాళ్ళు చూస్తారు, ఫొటోస్ అప్పుడు చూపిస్తారు. విత్ ఇన్ 15 minutesలో వాళ్ళ అంటే అప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోని ఆ 2 years డేటా ఎక్కడి నుంచి తప్పిపోయాడో ఆ డేట్ నుంచి చూస్తుంటే విత్ ఇన్ 15 minutesలో దే కేమ్ టు నో దట్ హీ ఈస్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి. ఇది ఎప్పుడు జరిగింది? ఆన్ 8th January 2026 దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద డెడ్ బాడీ ఆఫ్ పర్సన్ హూ ఎక్స్పైర్డ్ ఇన్ ద ఇయర్ 2024 August. సో పిఎస్ నేమ్ ఈజ్ హరారి, మధ్యప్రదేశ్. అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ లాంచ్ చేశారు, అక్కడ నుంచి మిస్సింగ్ కాబట్టి. అండ్ హిస్ నేమ్ ఈజ్ గుజరాత్ జత్. ఈజ్ అ మెకానిక్ బేసికలీ. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యామిలీకి తెలియదు ఏమైపోయాడో తెలియదు. అండ్ ఫ్యామిలీ అంతా ఏమనుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ ని బ్లేమ్ చేస్తూ దే ఆర్ సింప్లీ, అరే తనేదో చేసింది అనుకుని ఆ ఫ్యామిలీలో ఇంకా ఉంటాయి కదా కొంతమంది, ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దేర్ అఫైర్స్ అండ్ ఆల్, సో దిస్ పీపుల్ ఆర్ సింప్లీ వాళ్ళు అది అనుకుంటున్నారు అంతే. ఇంకా దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్. బట్ ఒక 2 years తర్వాత అంటే సిస్టమ్ ఇప్పుడు అనేది ఏంటి అని అంటే, ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఇస్ రిక్వైర్డ్. ఇఫ్ సమ్ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ సింగిల్ ప్లాట్ఫామ్ అని అంటే ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్, స్టేట్ షుడ్ సపోర్ట్ స్పెషల్లీ. ఎగ్జాక్ట్. సో ఇట్లాంటి డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలకు ఇవ్వడము, అంటే అన్నోన్గా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సింపుల్గా తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలకు ఇవ్వడం. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 900 చేంజ్ డెడ్ బాడీస్ రిక్వైర్మెంట్ ఉంది. సరే మేము అనుకుందాం, మీరు అది లేదండి అసలు అన్నోన్ డెడ్ బాడీస్ మీద అసలు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగట్లేదు, అంతా సక్రమంగా జరుగుతుంది, అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు, జిహెచ్ఎంసీ క్రిమేషన్ చేస్తుంది అండ్ పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తున్నారు అంటే మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సింపుల్ క్వశ్చన్. మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏంటి వాళ్ళకి? అన్క్లెయిమ్డ్ ఇవ్వాలి అని చెప్పేసి అనాటమీ అండ్ పాథాలజీ యాక్ట్ చెప్తుంది, ఒప్పుకుంటాం మేము కూడా. అన్క్లెయిమ్డ్ అంటే ఎవరు? ఫ్యామిలీ ఉండి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉండాలి. అంటే ఆ డెడ్ బాడీ మేము దహనం చేయలేము, చనిపోతున్నారు, ఎస్పెషల్ ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాం. అన్క్లెయిమ్డ్ అంటే ఎవరు తెలియని వాళ్ళు, అంటే టోటల్ అనాథ శవం అనే కాకుండా అనాథ శవం అన్క్లెయిమ్డ్ డిఫరెంట్. ఇది అన్నోను, అది అన్ఐడెంటిఫైడ్, దీనికి దానికి సంబంధం లేదు. అన్నోన్ అంటేనేమో దీన్ని ఏమంటారు 194 BNNS ప్రకారంగా, అర్లియర్ ఇట్ వాజ్ 174 CRPC. అయితే 194 BNNS ప్రకారంగా ఏంటి అని అంటే, బాడీ హ్యాస్ టు బి సెంట్ టు ది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. పంచనామా చేసి పోస్ట్ మార్టం చేసి 3 days తర్వాత కూడా ఎవరు రాకపోతే ఆఫ్టర్ స్టిప్యులేటెడ్ పీరియడ్ అనమాట, ఆర్డర్ 490 ఆఫ్ తెలంగాణ పోలీస్ మాన్యువల్ ఇట్ క్లియర్లీ మ్యాండేట్స్. ఈ మాన్యువల్ అంతా కూడా అంటే ఒక డెడ్ బాడీని ఎట్లా డీల్ చేయాలి అని చెప్పేసి చాప్టర్ 29 అని ఉంటుంది, దట్ క్లియర్లీ షోస్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఈ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీ షుడ్ బి డిస్పోజ్డ్ బై ది లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానివ్వండి, లైక్ ఎన్జిఓస్ ఆథరైజ్డ్ బై ది మున్సిపాలిటీ కానివ్వండి. ఇట్ హ్యాస్ టు బి అంటే ఒక డిగ్నిఫైడ్ డిపార్చర్ టు బి ప్రొవైడెడ్, దట్ ఈస్ వెరీ క్లియర్. కానీ ఏం చేస్తున్నా అంటే ఇట్ హ్యాస్ అ ప్రొసీజర్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ని అంతా మీరు తుంగలో దక్కి ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ పంపాలంటే పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక డెడ్ బాడీ కట్టు ఉంటే దట్ కెనాట్ బి యూటిలైజ్డ్ ఫర్ అనటోమీ. సో వాళ్ళు ఎంబాల్మింగ్ ప్రొసీజర్ అంతా ఏదో చేస్తారు, సో దానికి ఒక డెడ్ బాడీ కట్ అన్నది కూడా ఉండొద్దు అనమాట. సో ఇప్పుడు ఒకసారి పోస్ట్ మార్టం, ఇప్పుడు వీళ్ళు ఇంకొకటి ఇందులో ఇంకో కోణం ఉంది ఏంటి అని అంటే, ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చాలా జరుగుతున్నాయి. అది ఎలా అని అంటే, ఇప్పుడు డెడ్ బాడీ మీరు మెడికల్ కాలేజ్కి పంపించినప్పుడు అసలు దాన్ని కోయరు మీరు,
కానీ అదే డెడ్ బాడీ మీ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ క్రైమ్ నెంబర్ కి సంబంధించి ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ జస్ట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద సిస్టమ్, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆధారాలు ఉన్నాయా దీనికి? ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని మేము ఆన్ పేపర్ పట్టుకొని మాట్లాడేది తప్పితే ఏది కూడా ఎలిగేషన్ కాదు. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ వాట్ వీఆర్ టెలింగ్. ఎదుటి వాళ్ళకి అది ఎలిగేషన్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ వి గివ్ ద కంప్లైంట్. సిఐడికి మొన్న మొత్తం రీసెంట్ ఆల్మోస్ట్ ఒక 500 పేపర్స్ సిబిసిఐడికి ఇచ్చాము. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. కానీ థింగ్ ఏంటి అని అంటే ఎవ్రీ వన్ ఆర్ లైక్ నాట్ రియలైజింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బిన్ హ్యాపెనింగ్. ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ జరుగుతాయా అండి అని అంటున్నారు, కానీ అసలు జరుగుతుందో లేదో చూసే అంత ధైర్యం కూడా చేయట్లేదు. అంటే మీరు ఏమంటున్నారు మేడం? ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు వైద్యం నారాయణో హరి అంటారు, వైద్యులు తయారవ్వాలంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అనేది కావాలి, అండ్ దే నీడ్ డెడ్ బాడీస్. ఓకే, దట్ ఈస్ టోటలీ ఫైన్. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి మరి డెడ్ బాడీస్ని అన్ఐడెంటిఫైడ్ కానివ్వండి, అన్క్లెయిమ్డ్ కానివ్వండి, ఒక అనాథ శవం, ఎవరో తెలియని వాళ్ళు, ఊరు పేరు తెలియని వాళ్ళు, చాలామందికి ఇదే అనిపిస్తుంది. వాళ్ళ ఫిగర్ మైండ్లో వచ్చేది ఏముందంటే, ఎవరో యాచక వృత్తియో అడుక్కునేవారో అదో ఇదో ఉన్న వాళ్ళు. సో వాళ్ళ డెడ్ బాడీస్ని పంపిస్తే కనీసం వాళ్ళ బాడీస్ ఒక మంచి సిచ్యువేషన్కి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంటుంది కొంతమందికి. ఇది ఎంతవరకు మీ కోణంలో చూస్తే దీంట్లో ఏం మిస్టేక్స్ కనిపిస్తాయి? అసలు ఒక డెడ్ బాడీని అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒక పర్సన్ బయటికి వస్తున్నారంటే ఒక మదర్ ఊంబు నుంచి వస్తున్నారు. అమ్మ ఉండాలి, ఒక అమ్మతోనే ఒక జన్మ అన్నది ఉంది 100%. అది ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎవరు దీన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, సర్టిఫై చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఒక పర్సన్ ఇంట్లో నుంచి పోయారు అని అంటే ఆ పర్సన్ని వెతికే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, అంతే కదా. వాళ్ళకి లీగల్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లల స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పర్సన్ చనిపోయాడంటే వీడో పెన్షన్ కావాలి అన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది తెలుస్తేనే వీడో పెన్షన్ సబ్జెక్ట్లోకి వస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లీగల్ ఇప్పుడు ఇన్హెరిటెన్స్లు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, వీటికి డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఏమంటారు, రీసెంట్లీ ఇట్ హ్యాస్ బిన్, సార్ చెప్తారు విత్ రిగార్డ్ టు దట్ కేస్. చెప్పండి సార్. అంటే ఏం జరిగిందంటే, ఒక డెడ్ బాడీ మిస్ అవడం వల్ల ఆ కుటుంబం ఎలా యాక్చువల్గా అతను మ్యాన్ మిస్సింగ్, అలా ఆవిడ మా దగ్గరకు వచ్చింది. సార్ 6 నెలలు అయింది సార్ మిస్సింగ్ అయ్యి మా దగ్గర, ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చాం పోలీస్ స్టేషన్లో. బట్ అతను మా హౌసింగ్ లోన్ తీసుకున్నాడు బ్యాంక్లో 16 లక్షలు, ఆల్మోస్ట్ 70% మేము కట్టేసాము. ఇప్పుడు 6 నెలలు మిస్సింగ్ ఉన్నాడు. అతను నాకు సాలరీ రావట్లేదు, అండ్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్రాపర్టీ సీజ్ చేశారు. ఆ షూరిటీస్ ఇచ్చే వాళ్ళు కూడా నోటీసులు పోయినాయి అని చెప్పారు. నేను సరే మా అవన్నీ షూరిటీ ఇచ్చిన వాళ్ళ నోటీసులు, ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ తీసుకొని రండి, మనం డీజీపీ కూడా అప్రోచ్ అవుదాము. ఎందుకంటే డీజీపీ గారు ఈ మధ్య 2022లో ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ బేస్ చేసుకొని పోలీస్ వాళ్ళే డైరెక్ట్గా మెడికల్ కాలేజీలకి డెడ్ బాడీలు ఇస్తున్నారు. అందులో పోయి ఉంటే చాలా కష్టం, దొరకడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ముందు, మెడికల్ కాలేజ్కి ఇచ్చే ముందు ఎక్కడ కూడా సర్క్యులర్ ఇష్యూ చేయట్లేదు వీళ్ళు, ఎక్కడ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో షో చేయట్లేదు. మెడికల్ కాలేజ్కి ఇచ్చేటి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసి పెట్టాలి జనరల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ సర్క్యులర్ చేయడమే తప్పు డీజీపీ గారు. ఎందుకంటే 2022లో ఇచ్చారు ఆ సర్క్యులర్, బట్ మేము దాన్ని ఛాలెంజ్ చేస్తాం నెక్స్ట్. ఎందుకంటే దానివల్ల ఒకటే మేడం చెప్పినట్టుగా మళ్ళీ ఒకేసారి మనం పుడతాం భూమి మీద, ఈ రూపంలో మళ్ళీ మనం భూమి మీద రాం. ఆ కుటుంబానికి తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఒకవేళ డెత్ అయిన డెడ్ బాడీ ఇచ్చారనుకోండి, 4 రోజులు ఏడ్చి డెడ్ బాడీని మళ్ళీ వాళ్ళ సంప్రదాయప్రదంగా చేసేసుకుంటారు. అదర్వైజ్ డెడ్ బాడీ దొరకకుండా చేస్తే, నువ్వు ఒక సెక్టర్లో మిస్సింగ్ ఇస్తారు, ఒక సెక్టర్లో అన్నుంటే ఎత్తే ఈ బాడీ మెడికల్ కాలేజ్కి ఈ విధంగా నువ్వు సర్క్యులర్ బేస్ చేసుకొని ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆర్థికంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ వెతుక్కోలేరు, ఆర్థికంగా డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర. ఎక్కడైనా జాబ్ చేసిన వాళ్ళు సెలవులు ఇయ్యరు. ఏదైనా గవర్నమెంట్ మార్చరీకి వెళ్ళి వెతుకోదామన్నా అక్కడ ఎవరు పర్మిషన్ ఇవ్వరు. పోనీ ఈరోజు గవర్నమెంట్ మార్చరీలలో ఎక్కడైనా హాస్పిటల్ ఈరోజు ఎన్ని బాడీస్ వచ్చాయి, ఎక్కడ డిసిప్లై బోర్డు ఉండదు. ఈరోజు ఎన్ని అన్నోన్ పర్సన్స్ ఎక్కడెక్కడ అడ్మిట్ అయ్యారు, 108 అంబులెన్స్ ద్వారా ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కూడా ఎక్కడ కూడా డిస్ప్లే లేదు, వెబ్సైట్ లేదు. మరి ఎక్కడ వెతుకోవాలి? ఇంత మాస్ కోట్ల జనాభాలో ఒక్క వ్యక్తి మిస్సింగ్ అంటే ఒక సింగిల్ డ్రాప్తో సమాన వ్యక్తి. మరి వ్యక్తిని ఎక్కడ వెతుకోవాలి? కుటుంబాలు ఎన్ని రోజులు వెతకాలి? పేపర్ యాడ్స్ ఇవ్వలేరు, అంత ఖర్చు పెట్టలేరు, తిరగలేరు. బట్ ఇక్కడ గవర్నమెంట్ సింపుల్ ఒక జీవోలు ఇచ్చేసి ఇల్లీగల్గా వాళ్ళకు అన్ఆథరైజ్ పవర్స్ మిస్యూజ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ ఇళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మిస్సింగ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుంది కాబట్టి 10 మంది సర్వెంట్లో పెట్టుకొని సేవలు చేయించుకుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెరాలసిస్ ఏదో రకరకాల డిసీజులు వస్తే లేవలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సేవలు చేయించుకుంటారు, మిస్సింగ్ కాడు ఆ పర్సన్. లేదా ఏదో హోమ్లో జాయిన్ చేసి డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఆ మిస్సింగ్ గారు. నువ్వు అదే పర్సన్ మీద నువ్వు ఒక అఫీషియల్గా నువ్వు ఒక డీజీపీ హోదాలో ఉండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి మీరు ఒక జీవో ఇచ్చేస్తున్నారు. ఆ జీవో ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ఆదర్శంగా నిలబడండి. ఒక సర్క్యులర్ ఇచ్చే ముందు ఒక ఆదర్శంగా నిలబడండి.
లేదు నేను ఈ పోస్ట్లో ఉన్నా, నేను డెత్ అయితే నా డెడ్ బాడీ పలానా మెడికల్ కాలేజ్ నేను ఇవ్వండి అని మీరు ఒక ఆదర్శంగా నిలబడండి. అవును సార్, ఇప్పుడు చాలామంది అంటే అప్పుడప్పుడు న్యూస్ పేపర్లలో అవి ఇవి చూస్తుంటాం. కొంతమంది అంటే కొంచెం బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు, సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే, నా తదనంతరం నా పార్థివ దేహాన్ని ఆ హాస్పిటల్స్కి ఇవ్వండి అని చెప్పి ఇస్తారు. అలాంటి వాళ్ళు లేరంటారా? కనీసం సంవత్సరానికి 900 మంది కావట్లేదా? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామంది చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని సంప్రదాయప్రదంగా కుటుంబ సమక్షంలో దహనం చేయాలి. ఒక సెంటిమెంట్ ఉంటుంది. మెడికల్ కాలేజ్కి ఇస్తే ఏమవుతుంది, చనిపోయి బూడిదేయాల్సిందే, అక్కడ శాంతి కూర్చాలి కాన్సెప్ట్ తోనే ముందుకు రారు. రకరకాలుగా అలివి అదే ఇట్లా ఇచ్చేస్తే నేను ఎట్లా పుడతావు నెక్స్ట్ అని మన విధంగా మన సరౌండింగ్ లో అలా పెంచారు. నా ఉద్దేశం ఏంటంటే ఇలాగా సొంతంగా వచ్చే వాళ్ళు ఒక 900 మంది లేదు, చాలా రేర్ గా అసలు. అమ్మ ఐ అండ్ బాడీ డొనేషన్ ఆర్గనైజేషన్ అని ఉంది. హార్డ్లీ వాళ్ళు నాకు తెలిసి ఒక 200 పైన ఇంచుమించు ఇచ్చారు ఇప్పటికి. అంటే ఇప్పటికి ఇచ్చారు, సంవత్సరానికి అన్ని కాదు, మళ్ళీ ఇప్పటికి ఇచ్చారు సంవత్సరానికి అన్ని కాదు, మేబీ మరి ఒక 10, 15, 20, 30 అంటే ఎగ్జాక్ట్ గా తెలియదు వాళ్ళని అనడం అని కాదు, అంటే ఐ డోంట్ ఎగ్జాక్ట్ గా, బట్ ఒక 100 లోపు మేబీ 150 కంటే ఎక్కువ మాత్రం ఇచ్చి ఉండకుండా, అంటే ఒక సంవత్సరానికి అంటే రిక్వైర్మెంటే మీకు 900 ఉన్నప్పుడు ఇది అన్నది సెట్ అవ్వదు. అండ్ వన్ థింగ్ అంటే దెర్ ఈస్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ విల్ బి అ సొల్యూషన్. మనం తీస్తే దొరుకుతుంది. సో నో వన్ వాంట్స్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఎందుకనంటే అరే ఒక డెడ్ బాడీ దొరుకుతుంది, అరే తీసుకెళ్ళిపోదాం మెడికల్ కాలేజ్. అసలు హూ ద హెల్ ఆర్ యూ టు టేక్ ఇట్ అవుట్? అసలు మీకు ఎవరిచ్చారు రైట్? అంతే కదండి, అసలు ఎవరిచ్చారు మీకు రైట్? ఒక డెడ్ బాడీని మీరు ఎలా తీసుకెళ్తారు? ఒక డెడ్ బాడీ డొనేషన్ కి కన్సెంట్ కావాలి అన్నప్పుడు ఒక అన్నోన్ డెడ్ బాడీకి ఎందుకు అసలు ఎలా తీసుకెళ్తారు? ఎవరిచ్చారు మీకు ఆ రైట్? అసలు స్టేట్ చేసేదంతా తప్పు ఈ విషయంలో. స్పెషల్లీ ఇప్పుడు ఒక పర్సన్ తప్పిపోతే హీ మే టర్న్ ఇంటూ అన్నోన్ డెడ్ బాడీస్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటి, ఒక పర్సన్ అన్నోన్గా ఎక్కడైనా రోడ్డు పైన పడిపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ రెస్క్యూ చేసింది అనుకుంటాం. వీ ఆల్సో హ్యావ్ ద ఓల్డ్ ఏజ్ హోమ్. ఒక 30 inmates కి వీఆర్ ప్రొవైడింగ్ షెల్టర్. సో వీళ్ళ ఫొటోస్ అన్ని మా వెబ్సైట్ లో పెట్టాము. మా దగ్గరికి ఎవరు వెతుక్కోవడానికి వచ్చినా వాళ్ళందరికీ ఫొటోస్ చూపిస్తాం. మా దగ్గరికి ఎవరికి వచ్చినా చూపిస్తాం. దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ సైట్ పెట్టాం. సో దట్ పీపుల్ కెన్ హ్యావ్ ద యాక్సెస్ ఇఫ్ దే ఆర్ ఎనీవన్ కమింగ్ లైక్ ఇది మా వాళ్ళు అని అంటే విల్ అకార్డింగ్లీ విల్ ప్రొసీడ్ విత్ ది ఫర్దర్ ప్రొసీజర్ అండ్ ఆల్. దిస్ ఇస్ ద థింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, రోడ్డు పైన పడిపోయి ఉన్నారు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చి రెస్క్యూ. ఇట్స్ అ గుడ్ ఇంటెంట్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఎన్జిఓ. ఇట్స్ అ వెరీ గుడ్ ఇంటెంట్. ఆ ఫోటో ఏమంటారు, ఆ పర్సన్ ని తీసుకెళ్తారు, రెస్క్యూ చేస్తారు, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో షెల్టర్ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. దాన్ని పోలీస్ ఇంటిమేషన్ ఇస్తారు. ఆ పోలీస్ ఇంటిమేషన్ మీద ఒక ఫోటో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫోటో కూడా పెట్టించారని అందాం, పోలీస్ ఏం చేస్తుంది? దాన్ని ఏమైనా ఎఫ్ఐఆర్ చేస్తున్నారా? ఏదైనా లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారా? అట్లీస్ట్ మీ దగ్గర వచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ అన్నా వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెతుకుతున్నారా? మీ జ్యూరిస్డిక్షన్ లో మీకు ఎన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి మీకు క్లారిటీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు వెతుకుతున్నారా? సి పోలీస్ ఈజ్ ఓవర్ బర్డెన్. ఐ అగ్రీ. దెర్ ఈస్ నో స్టాఫ్. ఐ అగ్రీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అంటే అన్ని మేమే చేయాలని అంటే దే హ్యావ్ టు రిక్రూట్ ద పీపుల్. దట్ ఈస్ ఆల్సో సోర్స్. అది చేయాలనుకున్న వాళ్ళు. కానీ అంటే మా దగ్గర స్టాఫ్ లేదండి. ఇప్పుడు 2 కంప్లైంట్లు ఉన్నారు, ఇద్దరు సీఎల్ ఎక్కడో. ఫస్ట్ థింగ్, పోలీస్ వర్కింగ్ ఫర్ హూమ్ అన్నది ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద ఇన్స్టిట్యూషన్, ఐఎమ్ బ్లేమింగ్ ద సిస్టమ్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్ రైట్ నౌ. ఎట్లా అని అంటే అన్ని బందోబస్తులకు వెళ్ళిపోతే అసలు ఆ స్టేషన్కి వచ్చిన వాడి పరిస్థితి ఘోరం. ఆఫీసర్స్ వస్తారు, అరే ఎక్కడ బందోబస్తుంది, ఈ నైట్ డ్యూటీలో ఉన్నాడు, ఆ నైట్ డ్యూటీలో. అసలు స్టేషన్కి వచ్చిన అఫెన్స్ ఏం కావాలి? ఎవరు పట్టించుకోరు. ఇంకా వాడిని పట్టించుకునే నాదుడు ఉండడు. ఇంకా మిస్సింగ్ కంప్లైంట్ అనుకోండి, ఇంకా అది దారుణం. ఇంకా అదేదో రికమెండేషన్లు ఉంటే ఎవరైనా హైలీ పొలిటీషియన్స్ అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ వాళ్ళు ఉంటే అరే సార్ ఇట్లా వచ్చినారు అని అంటే ఎంబడి వెళ్ళడం. ఒక అడ్వకేట్లు పోయినా కూడా ఇవాళ రేపు చాలా దాడులు జరుగుతున్నాయి అడ్వకేట్స్ మీద కూడా. అది కూడా మీరు రీసెంట్ గా చాలా చూస్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్స్ లో అంటే ఆ పోలీస్ స్టేషన్స్ లో. అంటే ఒక అడ్వకేట్ కి వాల్యూ లేక, ఒక కామన్ మ్యాన్ కి విలువ లేక, హూమ్ ఆర్ యూ వర్కింగ్ ఫర్? ఆర్ యూ వర్కింగ్ ఫర్ పొలిటీషియన్స్? ఆర్ యూ వర్కింగ్ ఫర్ విచ్ గవర్నమెంట్? ఇట్స్ నాట్ అబౌట్ వర్కింగ్ ఫర్, యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ పీపుల్. ఒక కామన్ మ్యాన్ గురించి మీరు వర్క్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ. పని చేయట్లేదు. మిస్సింగ్ మా దగ్గరికి లుక్అవుట్ నోటీసులు వస్తాయి, ఒక డెడ్ బాడీ ఫొటోస్ వస్తాయి. లుక్అవుట్ నోటీస్లో ఈ సింప్లీ ఏమంటారు, మొత్తం బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లు వస్తాయి. ఒక జిరాక్స్ని 10 జిరాక్స్లు కొట్టి తీసుకొచ్చి ఇస్తే ఆ కనిపించేది కూడా ప్రాపర్గా కనిపించదు. ఇదే లుక్అవుట్ నోటీసులు అన్ని పోలీస్ స్టేషన్స్లోకి ఇస్తారు. నో పోలీస్ స్టేషన్ విల్ ఆస్క్ ఫర్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఎక్సెప్ట్ సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్.
వాళ్ళు వచ్చి అడుగుతారు, ఎక్కడ అడగలేదు కదా సార్, మీరు ఎందుకు అడుగుతున్నారు సార్ మమ్మల్ని కలర్ ఫోటో అంటే, మేము ఉన్నది ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి, సింప్లీ మీరు ఇచ్చిన మేము స్టాంప్ వేసి డ్రావర్లో పెట్టడానికి కాదు. దట్ ఈస్ క్లియర్. అంటే ఇప్పుడు ఒక డెడ్ బాడీ లుకౌట్ నోటీస్ వస్తుందంటే మిగతా ఎక్కడైతే మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయో ఈ డెడ్ బాడీ ఫోటోగ్రాఫ్స్ ని వాటితో మ్యాచ్ చేసి ట్రై చేస్తాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ సాఫ్ట్వేర్, బట్ అట్లీస్ట్ ఎట్లా హౌ డు యూ వర్క్ మ్యామ్? అంటే యాక్చువల్లీ మీరు ఒక డెడ్ బాడీస్ని ఎలా, అంటే డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, మీ సర్వర్స్లో ఎలా పెడతారు, దాన్ని పోలీస్ స్టేషన్స్ని ఎలా చేస్తారు? అండ్ ఇప్పటికి మీరు అరౌండ్ లైక్ 6,000 డెడ్ బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీస్కి అందించారు. లైక్ ఈ మీరు అనేది లేకపోయి ఉంటే 6,000 కుటుంబాలు వాళ్ళ బాడీస్ దొరికేవే అంటే కాదనుకుంటాను. ఈ 6,000 లో అన్ని డెడ్ బాడీస్ అందించినవి అని కాదు, ఓకే, కొన్ని డెడ్ బాడీస్ క్లెయిమ్ చేసినవి ఉన్నాయి, కొన్ని అంటే సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యింది. అట్లీస్ట్ దే గాట్ టు నో అండ్ దెర్ ఇస్ ఎండ్ టు దట్ పర్టికులర్ కేస్. అవును. అంటే ఆ ఫ్యామిలీ అగని అన్నది ఇప్పుడు తగ్గింది. రీసెంట్ గా ఇది చూసినట్టు 2 సంవత్సరాల తర్వాత క్లారిటీ వచ్చింది, భార్య Exactly. చంపలేదు, అది అనుకోకుండా జరిగిన ఒక డెత్ అనేది. సో ఈ సిస్టమ్ ఎట్లా అంటే యాక్చువల్లీ ఇన్ 2004 నుంచి 2009 వరకు అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా. సో వీ హ్యావ్ గాట్ ఇష్యూడ్ సమ్ సర్క్యులర్స్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జిఓ ఫ్రమ్ ది మున్సిపల్. తర్వాత దాని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అమెండ్ చేశారు. ఆ సర్కమ్స్టాన్సెస్ అగైన్ ఐ విల్ టెల్ యూ. సో ఆ థింగ్స్ ఏంటి అని అంటే దే హ్యావ్ పర్మిటెడ్ అస్ టు ఎస్టాబ్లిష్ ద వెబ్సైట్, ఎస్టాబ్లిష్ దేర్ ఐడెంటిటీ, ఎట్లా చేయాలి ఏంటి అన్నది. సో దే గేవ్ సర్టెన్ కామన్ థింగ్స్ లైక్ అంటే కొంత ప్రొసీజర్ ఇచ్చారు. సో వీ రిక్వెస్టెడ్ లైక్ ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. సో వీ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ ట్రేసింగ్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్. ఇన్ అకార్డెన్స్ విత్ దట్ వీ హ్యావ్ అప్రోచ్ ద అథారిటీ లైక్ మాకు వెబ్సైట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే. ఈ పోలీస్ నుంచి ఇప్పుడు ఎలా మ్యాండేట్ చేశారంటే ఎక్కడ డెడ్ బాడీస్ మన హైదరాబాద్ ఇప్పుడు ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో రైల్వే పోలీస్ స్టేషన్ అంటే మనము వీ హ్యావ్ అ సర్క్యులర్ ఫ్రమ్ డీజీపీ రైల్వేస్ అనమాట. సో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమీడియట్గా మనకి వాట్సాప్ త్రూ మెసేజ్ వచ్చేస్తుంది, మెయిల్, ఈమెయిల్ అండ్ వాట్సాప్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఓకే, మొత్తం ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఏ రైల్వే ట్రాక్ మీద అన్నోన్ డెడ్ బాడీ ఉన్నా కూడా విత్ క్రైమ్ నెంబర్ వచ్చేస్తుంది. కొంతమంది ఇంకా వాళ్ళు చెప్పాలి అంటే రైల్వే పోలీస్ ఇస్ వర్కింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. వాళ్ళ దగ్గర ఇమీడియట్ గా డెడ్ బాడీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ పెట్టేస్తారు, సార్ ఇది మీ వెబ్సైట్ లో పెట్టుకోండి, ఎఫ్ఐఆర్ అవ్వగానే మళ్ళీ మీ క్రైమ్ నెంబర్ పంపిస్తా అంటారు. అంటే ఫోటో ఐడెంటిఫై అయిపోతుంది కదా. ఏ స్టేట్ పర్సన్ లగేజ్ లోపల ఉంటుంది, అడవిలో పడిపోతాడు, ట్రైన్ డోర్ కొట్టేయడము, పడిపోవడము, చనిపోవడం, ఇట్లా రకరకాలుగా. రకరకాలుగా జరుగుతుంది. సో ఇలా వచ్చేసరికి ఇమీడియట్ గా మా వెబ్సైట్ లో అప్లోడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చి మన దగ్గర ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం పర్సన్ అంటే ఒక ట్రైన్ ఎక్కితే ఇక్కడ ఢిల్లీలో ఉంటాం, అక్కడ ఎక్కితే ఇంకా మహారాష్ట్ర, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ వీఆర్ ట్రావెలింగ్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ సోర్స్ దట్ అరే ఇక్కడే ఉండాలి, ఈ పర్సన్ ఇక్కడ ఈ లిమిట్స్ లో తప్పిపోతే అక్కడ ఏదైనా జరగాలని లేదు, ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు మొత్తం ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఎక్కడేం జరిగినా ఇమీడియట్ గా వస్తుంది. కానీ హైదరాబాద్ లో ఏమైపోతుంది అని అంటే ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్, ఒక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్, అదే స్టేషన్ లో డెడ్ బాడీ డెల్ట్ విత్ అదర్ ఆఫీసర్, దే డోంట్ హ్యావ్ ఎనీ కోఆర్డినేషన్, సింపుల్ ఇలా. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఇచ్చిన ఈ అంటే యాజ్ కమింగ్ బ్యాక్ మీ ప్రొసీజర్ అని అడిగినారు కాబట్టి పోలీస్ వాళ్ళు మనకి 100% తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్, నాట్ ఆల్ బట్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటి అంటే వచ్చి వాళ్ళు లుకౌట్ నోటీసులు విత్ డీటెయిల్స్ ఇచ్చేసి మన దగ్గర ఎక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొని పోతారు. ఈ రోజు యాజ్ ఆన్ డేట్ ట్రేస్ అవుతున్నాయి మరి అలా డెడ్ బాడీస్ కూడా, ఏదో నంబర్ తీసుకొని పోవడం అన్నది. ఎవ్రీథింగ్ విల్ బి అప్లోడెడ్ ఇన్ అవర్ వెబ్సైట్ ఆన్ డైలీ బేసిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఒకటే కాదు, వీ హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ CCRB, సెంట్రల్ క్రైమ్ స్టేషన్. వాళ్ళ దగ్గర ఎంటైర్ హైదరాబాద్ అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాజ్ ఇస్ అనమాట, ఎవ్రీ కమిషనరేట్ హ్యాజ్ ఇట్, నాట్ డిస్ట్రిక్ట్, ఎవ్రీ కమిషనరేట్. సో వీళ్ళ దగ్గర ఏంటి అని అంటే ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన క్రైమ్ అంతా కూడా ఇట్ విల్ బి రిపోర్టెడ్ టు ద CCS బై ఎండ్ ఆఫ్ ద డే. సో మేము అక్కడ నుంచి అంటే మాకు పర్మిషన్ ఉంది, వీ హ్యావ్ ఎ లెటర్ ఇష్యూడ్ బై సర్క్యులర్ ఇష్యూడ్ బై దర్ ఓన్ డిపార్ట్మెంట్. దాని ద్వారా ఏంటి అని అంటే దే విల్ సెండ్ ది అంటే ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ రేపు మిస్సింగ్ అండ్ డెడ్ బాడీస్ ఇన్ఫర్మేషన్ విత్ క్రైమ్ జస్ట్ డీటెయిల్స్ వస్తాయి, నాట్ ఫోటోగ్రాఫ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే హౌ వీఆర్ వర్కింగ్ యూ కెన్ సీ హియర్, అంటే వీఆర్ క్రాస్ చెకింగ్ విత్ దెమ్. ఎట్లా అని అంటే ఇప్పుడు లుకౌట్ నోటీస్ వాళ్ళు నచ్చినప్పుడు తేవడం కాదు, ఇప్పుడు అవ్వగానే రావాలి, మాకు కావాల్సింది అది. ఎందుకనంటే వీఆర్ లైక్ ఒక పెరిషబుల్ గూడ్స్ అని ఎట్లా అంటామో మనం ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బాడీ ఒక మూడు రోజుల తర్వాత పనికి రాదు ఇంకా, అంటే ఎంబాల్మింగ్ దట్ ఈస్ డిఫరెంట్. బట్ స్టిల్ ఒక 3 hours అయిపోయింది అంటే 3 days అయిపోయింది, ఒక 6 hours తర్వాత నవరంధ్రాలు నుంచి ఏమంటారు బ్లడ్ రావడం రకరకాలుగా ఇంకా, సో డీకంపోజ్ అవుతుంది. సో వీళ్ళకి ఏంటి అని అంటే ఆ స్టిప్యులేటెడ్ టైంలో ఆ డెడ్ బాడీ ఫ్యామిలీని రీచ్ అవ్వాలి, ఈజ్ ఆర్ మెయిన్ కాన్సెప్ట్. ఫ్యామిలీకి ఒక ఎండ్ అన్నది ఉండాలి, ఆ లాస్ట్ చివరి చూపు అన్నది దక్కాలి అన్నది మా కాన్సెప్ట్ మెయిన్గా. ఈ ఆర్గనైజేషన్ పని చేసేదే దాని గురించి. ఇట్ ఈస్ నాట్ దట్ సంథింగ్ అంటే వీఆర్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ సిస్టమ్, వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఆఫ్ ద ఆఫీసర్స్.
మేబీ ఆఫీసర్స్ ఆర్ లైక్ వాళ్ళ చేతులు కట్టేసి ఉండొచ్చు కొంతమందికి సపోర్ట్ చేయడానికి. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ ఆఫీస్, నేను అనడానికి లేదు. ఇప్పుడు నేను ఎంతో మంచి పని చేయాలని అంటే, ఇప్పుడు నాకు పైన పని చేసే వాళ్ళు నన్ను అలౌ చేస్తేనే నేను చేయగలను అన్నప్పుడు మీరు కూడా మీ చేతులు కూడా కట్టేస్తున్నాయి, నేను కాదనలేను. కాకపోతే ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి అన్నది వెరీ మచ్ రిక్వైర్డ్. లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఒక మనిషిని మనిషిలాగా చూడకుండా, ఒక అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండా మెడికల్ కాలేజ్లకి అంటే ఫ్యామిలీ ఇచ్చింది వేరు, మీరు దాన్ని లాక్కొని వెళ్ళిపోవడం వేరు. అనాటమీ క్లాసెస్కి నెంబర్ ఆఫ్ వేరే కంట్రీస్లలో 3D యానిమేషన్స్ ఉన్నాయి, సిలికాన్ ప్లాస్టిక్ ఉంది, డైరెక్ట్ వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళు డెడ్ బాడీలు తీసుకెళ్ళొద్దు కదా, చాలా పెద్ద క్రైమ్ అది. అంటే డెడ్ బాడీ మీద ప్రాక్టీస్ చేయొద్దు అని కూడా మనం చెప్పట్లేదు, అన్క్లెయిమ్డ్ ఉన్నాయి, వాటిని తీసుకోండి. లేదా పోలీస్ మార్చరీస్, హాస్పిటల్ మార్చరీస్ సపరేట్ పెట్టండి. పెట్టేసి ఇప్పుడు ఇన్ని డెడ్ బాడీస్ వస్తున్నాయి, అసలు డాక్టర్ ఎవరు? ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు హెచ్ఓడి అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్. హెచ్ఓడి హీఈస్ ద హెడ్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ అంతే. హీఈస్ నాట్ అ హోల్ అండ్ సోల్ ఆఫ్ దట్ డెడ్ బాడీ ఈజ్ నాట్ హిస్ ప్రాపర్టీ ఆర్ సంథింగ్, అంతే కదండి. ఈజ్ నాట్ ప్రాపర్టీ, ఈజ్ అన్ ఆఫీసర్ దేర్ టు పర్ఫార్మ్ ద డ్యూటీ ఆఫ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అండ్ టు ఫర్నిష్ ద రిపోర్ట్ అండ్ లీవ్ ద ప్రిమైసెస్. అంతకు మించి ఇంకా ఆయనకి యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రైట్. మున్సిపాలిటీ వస్తుంది, తీసుకొని పోతుంది, దాన్ని ఒక డెడ్ బాడీని డెడ్ బాడీ లాగా చూడండి. డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ గార్బేజ్, బట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఒక డెడ్ బాడీకి బిల్స్ క్లెయిమ్ చేయడం కాదు, ప్రొవైడ్ ద డిగ్నిటీ. తీసుకెళ్లి లారీల్లో తీసుకెళ్లి కుప్పలు కుప్పలు ఒక దగ్గర డిగ్ చేసి దాంట్లో పడేస్తున్న దాఖలాలు ఉన్నాయి, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అసలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక చనిపోయిన మనిషి డెడ్ బాడీకి ఎంత రెస్పెక్ట్ దొరుకుతుంది అంటారు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్? గార్బేజ్, సింపుల్ గార్బేజ్, చెత్త. చెత్త. డస్ట్బిన్ కవర్ చేసి అన్ని నీట్ గా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ వి కెన్ టెల్. మార్చరీలో కొంచెం ఆ కూలింగ్ అది ఇది పెట్టి ఏదో ఉంటారని చెప్పి ఫ్రీజర్ బాక్సెస్ ఉంటాయి. అవును, ఎన్ని రోజులు ఉంటాయి ఫ్రీజర్ బాక్సెస్? అంటే రిక్వైర్మెంట్ తక్కువ. ఇప్పుడు ఎలా అని అంటే, ఇప్పుడు సమ్మర్, ఇది సమ్మర్ లో ఏంటి అని అంటే ఎండలకు ఎక్కువ చనిపోతారు రోడ్డు పైన చాలా. ఇప్పుడు ఈ సమ్మర్ లో హై రేషియో ఉంటుంది. తర్వాత ఆన్ అండ్ ఆడండి, మొత్తం సమ్మర్ అనే కాదు, మొత్తం మీరు తీసుకోండి, మీకు ఒక 1500 2000 డెడ్ బాడీలు ఉంటాయి సంవత్సరానికి. ట్విన్ సిటీస్ ఓన్లీ హైదరాబాద్. ఓన్లీ నాట్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ హైదరాబాద్. 30 ఫ్రీజర్లు ఉన్నాయి ఆడ, 35-40 మాక్సిమం. ఇప్పుడు మీరు 3 రోజులకు ఒకసారి కూడా డెడ్ బాడీలు తీయరు, అంటే తీస్తున్నారేమో, నేను కాదన్ను. తీసేటి కూడా ఎట్లా అంటే ఫ్రెష్ అట్లా ఉండదు, ప్రతి బాడీ డికంపోజ్ కావాల్సిందే. పఫ్ రూమ్స్ అని ఉంటాయి లోపల. మీరు అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే అన్ని తెలుస్తాయి వాస్తవాలు. రానిరు లోపలికి, వాంటెడ్లీ డికంపోజ్ చేస్తారు ఎవరైనా విక్టిమ్స్. వి యూస్ టు ఏంటి అని అంటే, అర్లియర్ వి యూస్డ్ టు ఏమంటారు మార్చరీలో దెర్ ఇస్ అన్న, మా వాలంటీర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, ఆఫీసర్, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మార్చరీలో ఉండేవాళ్ళు. అంటే సపరేట్ గా వి హ్యావ్ ఎ రూమ్ దేర్, ఒక ఆఫీస్ ఇచ్చారు మాకు. దాంట్లో ఉండి వచ్చిన డెడ్ బాడీ ఎట్లా ఎంటర్ అవుతుందో ఫోటోగ్రాఫ్ తీసి వెబ్సైట్ లో పెట్టేది. అలా డెడ్ బాడీలు ఎన్నో ట్రేస్ అయ్యి ఇమీడియట్ గా డెడ్ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. మమ్మల్ని లోపల రానివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ గుట్టంతా బయటకు వస్తుంది. సింపుల్. వాళ్ళు ఏం చేస్తారు, మాస్ బాడీస్ వాంటెడ్లీ ఎవరైనా విక్టిమ్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటారు, వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, సార్ మీరు ఒకసారి మార్చరీకి వెళ్ళి వెతుక్కోండి ఫస్ట్, తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేస్తామంటారు. ఆ మార్చరీకి వెళ్తే ఆ సీన్ చూసి ఈవెన్ రాట్ అండ్ కండిషన్ రూమ్లో నిండిపోయి ఉంటాయి భయంకరంగా, మళ్ళీ వాళ్ళు వెతుక్కోవడానికి మార్చరీకి రావద్దు, అట్లా వాంటెడ్ డికంపోజ్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ బ్లడ్. అంటే వెతుక్కోవడానికి రావద్దు అంటే ఎందుకని? వాళ్ళకి అనాటమీ క్లాసెస్కి డెడ్ బాడీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ బాడీలు అక్కడ మెడికల్ కాలేజ్కి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఆ ఫ్రెష్ బాడీస్ మెడికల్ కాలేజ్కి ఇవ్వకుంటే అనాటమీ క్లాసెస్ జరగట్లేదు అక్కడ. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఆ విక్టిమ్స్ మార్చరీకి వస్తే ఆ సరౌండింగ్ మొత్తం హైలీ డికంపోజ్ బాడీస్ పెట్టేస్తారు. వెతుక్కొని మళ్ళీ రావద్దు ఆ పర్సన్కి, మర్చిపోవాలి ఆ పర్సన్ని, ఆ కుటుంబాల వ్యక్తి రావద్దు అక్కడ, వెతుక సరౌండింగ్ రావద్దు. అంటే దాంట్లో కూడా ఎట్లా అని అంటే, ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఇప్పుడు మీరు అన్నారు అంటే రావద్దు మళ్ళీ రావద్దు అని అంటే ఎట్లా అని చెప్పేసి. థింగ్ ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ట్రైన్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, డ్రౌనింగ్ కేసెస్ ఉన్నాయి, ఫైర్ ఏదో రకరకాలుగా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోతారు. అన్ని బాడీలు మెడికల్ కాలేజ్కి ఫిట్ కాదు, కొన్ని బాడీలు మాత్రమే వస్తాయి. తాగి పడిపోయిన వాళ్ళు కానివ్వండి, లేదా ఇంజూరీస్ లేకుండా అన్కాన్షియస్ స్టేజ్లో పడిపోయి ఇట్లా చనిపోవడం కానివ్వండి, ఇట్లాంటి డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అవి మాత్రమే పనికొస్తాయి వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మంచిగా ఉన్న డెడ్ బాడీని తీసుకొని వెళ్ళాలి అని అంటే మిగతా కొన్ని అట్లా ఇట్లా ఉన్న డెడ్ బాడీస్ని మొత్తం డీకంపోజ్ చేసి పెడతారు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఏం ప్యాక్ చేస్తున్నారో కూడా ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ప్యాక్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్తారు అంతే.
అంటే అందులో ఏముందో కూడా తెలియదు. ఇప్పుడు 2012 ఒక కేసు ఉందన్నమాట, మాకు 12 బాడీలు ఏదో మాకు డిస్పోజల్ లెటర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ లైక్ మీరు మొన్న రీసెంట్ గా ఆఫీస్కి వచ్చినప్పుడు చూసారు, అంటే చనిపోయిన రోజు ఎలా ఉన్నారు, ఒక 3 days తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళంతా ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ ఇవి. వీళ్ళంతా కూడా ఏంటి అని అంటే ఇది ఎప్పుడు 2/8/2012 లో ఇచ్చారు. సో దీస్ ఆర్ ద డెడ్ బాడీస్. దీస్ ఆర్ ద డెడ్ బాడీస్. సో వీళ్ళంతా ఇచ్చింది కూడా ఒక 10 days గ్యాప్ లోనే ఇచ్చారు. అదే 10 days గ్యాప్ లోనే ఇచ్చారు. 10 days గ్యాప్ లో ఇచ్చినారు. ఆ డెడ్ బాడీస్ ఇలా ఉన్నాయి. ఓ మై గాడ్. 10 days లో ఇలా టర్న్ అయిపోతాయా? ఆ డేట్ ఉంది చూడండి, ఇయర్ డేట్ ఉంది. తీస్తే 10 days స్కెల్టన్ లాగా అవుతారా? ఓన్లీ స్కెలిటన్స్ అండ్ మమ్మీస్ లాగా తయారైపోయాయి మొత్తం. ఎగ్జాక్ట్లీ. అనాటమీ క్లాసెస్ వాడుకున్న బాడీస్ ఇవన్నీ కూడా. ఆ బాడీస్ మాకు ఈ ఫ్రెష్ బాడీస్ మెడికల్ కాలేజ్ అంటే ఈ డెడ్ బాడీలు అటు పోతాయి, ఇవి ఇటు బాడీ స్వాపింగ్ జరిగింది ఇక్కడ. డెడ్ బాడీ స్వాపింగ్ జరిగింది. అది రియలైజ్ మేము ఎన్నిసార్లు చెప్తా ఉన్నాం. నెంబర్ ఆఫ్ టైం కంప్లీట్ చీఫ్ సెక్రటరీ లెవెల్లో, సీఎం లెవెల్లో లెటర్ 100 letter పంపిస్తాం. ఇంటర్నేషనల్ ఇవన్నీ NHRC పంపించాము. అంటే ఇదంతా ఎట్లా అని అంటే అందరికి తెలిసిన ఫ్యాక్ట్, నో వన్ వాంట్స్ టు రియాక్ట్ ఆన్ ఇట్. దట్ ఈస్ వెరీ సింపుల్ మ్యామ్. అంటే ఇప్పుడు ఈ విధంగా అంటే ఎవరైనా ఫ్యామిలీస్కి వాళ్ళ యాక్చువల్ ఫ్యామిలీస్ మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళ డెడ్ బాడీస్ ఇచ్చిన సంఘటనలు జరిగి ఉంటాయంటారా? ఇప్పుడు ఇలాంటి బాడీలు ఇస్తారు, మీదని చెప్పి ఇచ్చేస్తారు. డీకంపోజ్ వాళ్ళకి ఫ్రెష్ బాడీస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర వెబ్సైట్ ఉండదు, ఎక్కడ విజువలైజ్ పేపర్ మీడియాలో కానీ ఎక్కడ షో చేయట్లేదు. అవి వాళ్ళు వచ్చారనుకోండి, మీద నెంబర్ ఆఫ్ టైం జరిగింది. అట్లా ఎవరితో సంబంధం లేని బాడీ వాళ్ళకి ఇచ్చేసారు. అలా శ్మశాన వాటికి వెళ్ళి కూడా రావడం జరిగింది ఎన్నోసార్లు. అట్లా ఇది మా బాడీ కాదు, గొడవలు కూడా జరిగినాయి చాలాసార్లు, మీడియాలో కూడా వచ్చింది. తీసుకెళ్లి శ్మశానంలో ఓపెన్ చేసి చూస్తే ఆ బాడీ కాదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ చనిపోయిన బాధలో ఉంటారు కుటుంబ సభ్యులు, వాళ్ళకి చివరి చూపుగా ఏమైనా దొరుకుతుందా అనుకుంటే ఒక డికంపోజ్డ్ డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ తర్వాత తెలుసుకుంటే అది వాళ్ళది కూడా కాదు అని చెప్పి మళ్ళీ అంత దౌర్భాగ్య స్థితిలో మన తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఒకరు వస్తారు, మా దగ్గర డెడ్ బాడీ ట్రేస్ అవుతుంది ఆఫ్టర్ డిస్పోజల్, GHC డిస్పోజల్ తర్వాత. సార్ మేము మాకు దాని మాకు బూడిద కావాలి, మాకు బోన్స్ కావాలని అడుగుతారు. అసలు GHC వాళ్ళు ఎక్కడ చేస్తున్నారో నోటీసే లేదు కదా. వీళ్ళు ఎక్కడ క్రిమేషన్స్ చేస్తున్నారు, ఎన్ని క్రిమేషన్స్ చేస్తున్నారు, అసలు వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తారు. అట్లీస్ట్ మీరు కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు నేను అంటాను, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు మీ GHMC అంతా కూడా, బట్ అట్లీస్ట్ యూ షుడ్ డిస్ప్లే వాట్ యూ హ్యావ్ డన్. మీరు ఎన్ని క్రిమేషన్స్ చేశారు, ఒక మీకు అంత పెద్ద సైట్ ఉంది కదా, ఒక సపరేట్ ఒక దాంట్లో ఒక చిన్నది యాడ్ చేయండి, ఒక చిన్న వీడియో. ఎగ్జాక్ట్లీ, నథింగ్ ఈస్ బీన్ డన్. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే ఒక డెడ్ బాడీని ప్యాక్ చేస్తున్నారంటే SI స్థాయి లేదా ఆయన ఆథరైజ్ చేసిన పర్సన్ ఎవరైనా పర్లేదు, దే కెన్ స్టాండ్ వైల్ ప్యాకింగ్ ద డెడ్ బాడీ. నో ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ ఎట్ ఆల్. మ్యామ్ ఏమంటున్నారండి, ఇప్పుడు మన హైదరాబాద్ మొత్తం CC కెమెరాల నిఘాతో ఉంది. ఎక్కడైనా కూడా ఇప్పుడు పోలీసులు అందరి దగ్గర ఐప్యాడ్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పిందంతా తప్పే. CCTV నిఘాల్లో అని చెప్తున్నారు. ఒక పర్సన్ మిస్ అయ్యాడు అనుకోండి, ఆ మధ్య నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ పోతారు, ఆ తర్వాత ట్రాక్ పోతుంది. అట్లా ఎన్నో జరిగినాయి. ఎందుకంటే మేము కరెక్ట్, మేము వాస్తవంగా చూస్తున్నాం దాన్ని. ఎంతో మంది ఫ్యామిలీస్ ఇప్పుడు మేము ముందు మాట ఇప్పుడు వెళ్ళి చెక్ చేయొచ్చు, వాళ్ళు తెలిసిపోతుంది. మేడం ఇక్కడ దాకా ఉంది మేడం, ఇది CCTV తర్వాత ట్రాక్ కట్ అయిపోయింది, ఎటు పోతుంది? ఉస్మానియా గాంధీలో 2015లో మా టీం వెళ్ళి మెడికల్ లీగల్ కేసెస్ 108 ద్వారా లేదా MLC కేసెస్ అడ్మిట్ అవుతూ ఉంటాయి. అన్నోన్ పేషెంట్స్ అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళు మాట్లాడలేని స్టేజ్లో చనిపోవచ్చు కూడా. ఆ డేటా అంతా ఫోటోగ్రాఫ్స్ అని కలెక్ట్ చేస్తాం, మా డైలీ వెళ్తూ ఉంటారు మా టీం. సేమ్ డే మేము వెబ్సైట్ అప్డేట్ చేస్తాం. ఆ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో అప్స్కాండ్ కాలేడు, నడవలేడు, పెరాలసిస్ పేషెంట్, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ గెంటుకుంటూ వెళ్ళలేడు, నెట్టుకుంటూ వెళ్ళలేడు. అప్స్కాండ్ 2015లో లైవ్ ఫొటోస్ మా దగ్గర అన్ని అప్డేట్ ఉన్నాయి. యంగ్ అబ్బాయిలు కూడా ఉన్నారు అందులో. అప్స్కాండింగ్ సింపుల్గా ఎంతమంది, 51 మంది ఉస్మానియాలో అప్స్కాండింగ్, గాంధీలో 57 మంది, 117 మంది అప్స్కాండింగ్ అని ఇచ్చారు RTL. ఆ ఫొటోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. అప్స్కాండింగ్ సార్, మ్యారథాన్కి వెళ్ళారని చెప్పి అయితే నేను అడిగాను, సార్ అప్స్కాండింగ్ అవడానికి సముద్రం లేదు కదా, మరి చావడానికి ఒక డెడ్ బాడీ దొరకలేదు 117 మందిలలో. మరి CC కెమెరాలు ఏం చేస్తున్నాయి, సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు అంటే కామన్ వ్యక్తికి డిసీజ్ పర్సన్ ఐడెంటిఫై చేయని పరిస్థితులు ఉన్నామా మనం? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? రేపు అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడ్మిట్ చేసి మనం వెళ్ళారనుకోండి, సింపుల్ అప్స్కాండ్ అని ఇచ్చేస్తారు అక్కడ. ఇప్పుడు పోలీసు వాళ్ళు మెడికల్ లీగల్ కేసు చేసిపోతున్నారు, PC నెంబర్ అన్నీ ఉంటాయి అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో అతను మిస్సింగ్ అయ్యాడు అనుకోండి, అప్స్కాండ్ రాసి ఇచ్చేస్తారు అక్కడ. ఆర్గన్ మాఫియా.
ఇది ఈ కోణం కూడా ఇందులో ఉంది. ఈ కోణం కూడా ఉంది. మీకు ఎన్ని కోణాలు కావాలంటే అన్ని కోణాలు ఎత్తుకోవచ్చు. ఎందుకంటే ఆర్గన్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇలాంటి కేసెస్ మీద ఆల్రెడీ ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి. ఆర్గన్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, ఎన్ని రకాలుగా ఒక మనుషుల పైన అనాథలు ముందే ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఒక పూట గడవడానికి నానా ఇబ్బందులు పడుతుంటాడు వాడు. బట్ చనిపోయినా ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నా కానీ ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. పోనీ ఈరోజు ఉస్మానియా గాంధీలో ఎంతమంది అన్నోన్ పేషెంట్స్ వచ్చారు, ఇదాని డిసిప్లిన్ బోర్డు ఉందా? ఒక కామన్ వ్యక్తి అడిగితే అక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ దగ్గర ఇండెక్స్ బుక్స్ కూడా ఉండే అక్కడ. ఈవెన్ మా టీం డైలీ రౌండ్స్ కొడతా ఉన్నాం ఉస్మానియా గాంధీలో. గాంధీ హాస్పిటల్ ఈరోజు అక్కడ సపోర్ట్ చేయట్లేదు మాకు. అక్కడ ఎవరన్నా అన్నోన్ డెడ్ బాడీని డిపాజిట్ చేయాలన్నా, ఒక అన్నోన్ పేషెంట్ని అడ్మిట్ చేయాలన్నా హెల్త్ ఇన్స్పెక్టర్ ఇండెక్స్ ఉంటుంది, అక్కడ ఎంట్రీస్ అవుతాయి. మా టీం డైలీ అక్కడికి వెళ్ళి ఆ ఇండెక్స్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి ఆ డెడ్ బాడీలు ఉంటే ఆ కన్సల్ట్ పిఎస్కి మేము కన్సల్ట్ అయ్యి డెడ్ బాడీ డేటా కలెక్ట్ చేస్తారు. వాళ్ళం లోపల అన్నోన్ పేషెంట్ ఉంటే ఆ డేటా కలెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసి వెబ్సైట్లో పెడుతున్నాం. ట్రేస్ అవుతున్నాయి. ట్రేస్ అవుతే అక్కడ డెడ్ బాడీ దొరకట్లేదు, లైవ్ పేషెంట్ మా దగ్గర వెబ్సైట్లో ఉంటే అక్కడ వెళ్తే అప్స్కాండ్ అని ఉంటున్నాడు. ఎంతవరకు పాసిబుల్ మరి ఆ లోకల్ వాళ్ళు అయితే అడ్మిట్ చేసిన పోలీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కనీసం వెళ్ళి కనుక అప్స్కాండ్ అయినా చెప్పేసి వాళ్ళు లోకల్ పిఎస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎంత పెద్ద క్రైమ్ అది, ఆర్గన్ మాఫియా అది. అన్ని రకరకాల ఒక మనుషుల మీద అంటే వాంటెడ్లీ కావాలని వీళ్ళ ఫొటోస్ వీడియోస్ అన్ని ఇగ్నోర్ చేస్తున్నారంట. మా దగ్గర రానివ్వట్లేదు. దట్ ఈస్ క్లియర్. అంటే చేసే వాళ్ళని చేయనియరు, వాళ్ళు చేయరు. అంటే మేము వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే కండిషన్స్ అయితే 8 కండిషన్ మేము ఇంప్లిమెంట్ మేము నేరస్తున్నాం ఇప్పుడు వాళ్ళ దృష్టిలో. మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. బట్ బ్లేమ్ చేసే ముందు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక ఆఫీసరు వాళ్ళకు దేవుడు ఇచ్చిన గాడ్ గ్రేస్ అది. ఆ ఆఫీసర్లా పనిచేయట్లేదు, ప్రభుత్వాలకు అనుకూలంగా ఆర్థికంగా బలంగా వాళ్ళు ఆర్థికంగా పనిచేస్తున్నారు. మేము ఒకటే, మళ్ళీ మనం ఈ రూపంలో పుట్టం కాబట్టి ప్రతి ఒక్క ఆఫీసర్ ఏదో ఒక రోజు రిటైర్డ్ అవుతారు. రేపు మీ ఇంట్లో మిస్సింగ్ అయినా, మీ ఐడి మిస్సింగ్ అయినా మీరు అన్నోన్ అవుతారు కదా. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కింద ఎప్పుడైనా జరిగాయా మ్యామ్? దొరికినారు. ఒక జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి వాళ్ళ అన్నయ్య కూడా దొరికాడు మన దగ్గర. ఆమె డైరెక్ట్ మన ఆఫీస్ కూడా వచ్చింది. ఓకే. ఒక గవర్నమెంట్ అఫీషియల్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దొరుకుతూ ఉంటారు కొంతమంది, చాలా వరకు ఉన్నారు. ఒకటి రెండు అని కాదు, చాలా కేసెస్ ఉన్నాయి. టాప్ లెవెల్ పోలీస్, టాప్ లెవెల్ అన్న కూడా ఒక బ్యూరోక్రాట్ కూడా దొరికినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక టైం, ఓకే, ఒక టైంలో జరిగింది అది కూడా. నాట్ ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, బట్ ఒక బ్యూరోక్రాట్ కూడా దొరికారు. ఓ మై గాడ్. అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే ఒక అన్నోన్ అన్న తర్వాత ఆ పర్సన్ ఐడెంటిఫై అయితే తెలుస్తుంది తను ఎవరో అన్నది. సో మీరు సింపుల్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎగ్జాంపుల్ అంతెందుకనండి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఫుల్ డబ్బులతో ఉన్నారు, వాళ్ళ కుక్క తప్పిపోయింది అనుకోండి, మొత్తం పోలీస్ మొత్తం తిరుగుతుంది దాని ఎంబడి, ఎక్కడుంది ఆ కుక్క అని క్లియర్గా చెప్పాలంటే. ఒకప్పుడు బెగ్గర్ పంచనామా చేసేవాళ్ళు. బెగ్గర్ ఎలా అవుతారండి? మనుషులే కదా. బెగ్గర్ అనేది ట్యాగ్ ఎందుకు పెడతారు అంటే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఉండదు బెగ్గర్ పంచనామా చేస్తే. అక్కడ ఏం జరిగిందంటే మేము మాకున్నప్పుడు జియో బేస్ చేసుకొని 2 రోజుల పాప గాంధీ హాస్పిటల్లో, 2 రోజుల పాప ఇన్ఫెంట్ బేబీ చనిపోతే రోడ్డు మీద పడేసినట్టు వాళ్ళు ఎవరు కుటుంబాల వ్యక్తి అప్స్కాండర్ అక్కడ పంచనామా చేసి బెగ్గర్ పంచనామా చేశారు దాన్ని. నేను ఇమీడియట్లీ గవర్నమెంట్ సిపికి రాశాను లెటర్. సార్ 2 days పాప కళ్ళు కూడా తెరవలేదు, ఎప్పుడు లేసి బెగ్గింగ్ చేసింది అడిగాను నేను. 2 రోజుల పాప అడుక్కోవడం ఏంటండి? బెగ్గర్ పంచనామా అంటే సింపుల్ గా ఏంటి అని అంటే దే కెన్ ఫార్మాలిటీస్ అంతా ఎఫ్ఐఆర్ అంతా ఎందుకు చేస్తానులేండి అని ఏదో సింపుల్ పంచనామా రాసి పక్కన పంపించేద్దామని. మంచుకున్న బాడీస్ బెగ్గింగ్ చేసి ఆ మెడికల్ కాలేజ్ పంపించడానికి అది ట్యాగ్ ఉండే బాడీ ఇమీడియట్లీ దాన్ని రాస్తే అక్కడ నుంచి బెగ్గర్ అది మన రిప్రజెంటేషన్ పైన దట్ వాజ్ అన్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ఫ్యాక్ట్. దానిపైన సబ్సిక్వెంట్ గా ఇంకా బెగ్గర్స్ కేసెస్ లో కూడా డెఫినెట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి. దే షుడ్ ఆల్సో ట్రీట్ యాజ్ అన్నోన్ అని చెప్పేసి దే డిసైడెడ్. ఇప్పుడు ఈ మాఫియాలో చిన్న పిల్లల్ని కూడా పంపిస్తూ ఉన్నారా మ్యామ్? ఇది సపరేట్ ఏజ్ వాళ్ళని మాత్రమే పంపాలి అంటే సపరేట్ ఏజ్ అని కాదు. మేబీ మనకు తెలియంది మనం తప్పుగా మాట్లాడొద్దు, తెలిసినంత వరకు అయితే ఇది. బట్ కమింగ్ టు చిల్డ్రన్ అని అంటే మేబీ దట్ టు సమ్ బెగ్గింగ్ మాఫియా ఆర్ సంథింగ్, బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ చిల్డ్రన్. డ్రగ్స్ కానివ్వండి, బెగ్గింగ్ కానివ్వండి, లేదా సమ్ సార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉండొచ్చు. అండ్ లేబర్, లైక్ మనకు రోడ్ సైడ్ లేబర్ ని చేయడం అట్లా ఉండొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ థింగ్. మ్యామ్ అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు యూజువల్లీ చాలామంది దిగువ మధ్యస్థాయి అండ్ పువర్ పీపులే మన భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. ఓకే, అంటే ఒక ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో కొంత ఎఫోర్డ్ చేయగలుగుతారు.
కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాం మనం. అంటే ఇప్పుడు అంబులెన్స్‌ల దగ్గరగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ వాళ్ళకి ఇంత పే చేయాలని చెప్పేసి గవర్నమెంట్‌లో కొన్ని మూవీస్‌లో కూడా చూస్తూ ఉంటాం. బయట న్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఒక మాఫియా ఉంది. వాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి, అంత డబ్బులు ఇవ్వాలని. తీరా చూస్తే అక్కడికెళ్ళాక మళ్ళీ వాళ్ళ గొలుసులు మాయమవ్వడం, వాళ్ళ గోల్డ్ మాయమైపోవడం ఇలాంటివి. అసలు ఏంటి ఈ లోపల ఎలా ఉంటుంది ఆ సిట్యుయేషన్? హావ్ యూ గోన్ త్రూ ఇట్ దీస్ ఆల్ థింగ్స్ ఎప్పుడైనా మీరు? ఎగ్జాక్ట్లీ దిస్ క్యాన్ బి బెటర్ ఆన్సర్డ్ బై సార్. యాక్చువల్గా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయనివ్వరు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాను, నేను ఆర్టీ కూడా వేసాము. సీసీ కెమెరాలు పనిచేయనివ్వరు. ఎందుకంటే అక్కడ ఈ రోజు కూడా గవర్నమెంట్ నుంచి అక్కడ రిక్రూట్మెంట్ సరిగ్గా లేదు. ఒక ఎంట్రీ దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీసే. ఒక ఉస్మానియా గవర్నమెంట్ మార్చరీస్ మీద కమాండింగ్ లోకల్గా అక్కడ సూపరింటెండెంట్కి ఉంటుంది, ఎంఆర్ఓకి ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేయడం, లోపల ఎంటర్లో ఏ స్టాఫ్ పని చేస్తారు, అక్కడ సెక్యూరిటీ గార్డులు పిఏ పోస్ట్ మార్టం చేపిస్తారు. సెక్యూరిటీ గార్డ్ డాక్టర్ దూరం ఉండి పిఎంఈ చేస్తూ ఉంటారు. ఏదో ఇంపార్టెంట్ కేసులు కోర్టుకు సబ్మిట్ చేసేది ఉంటేనే అక్కడ విజువలైజ్గా ఉంటాయి. ఆడ ఏదో ఊరికే నామినల్గా చేస్తూ ఉంటారు. సిస్టమ్ ప్రాపర్గా లేదు. గవర్నమెంట్ నుంచి ప్రతిదీ మనకు అక్కడ క్లాత్ దగ్గర నుంచి ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. బట్ ఈ రోజు కూడా ఒక డాక్టర్ కూడా ఒక పోస్ట్ మార్టం చేయాలంటే 2,000 నుంచి 3,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ ముక్కు పిండి పోలీసు వాళ్ళు వసూలు, వాళ్ళ డబ్బులు విక్టిమ్స్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజు కూడా అక్కడ లేబర్ ఎవరో తెలియదు. సెక్యూరిటీ గార్డులు కూడా అక్కడ ఈరోజు పిఎంఈ టేబుల్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అన్నట్టు ముక్కు పిండి వసూలు చేయడం అంటే కూడా ఎలా అని అంటే, సి ఇఫ్ డాక్టర్స్ ఆర్ డీలేయింగ్ ద వర్క్ అనుకోండి, సో దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు లైన్లో పెడతారు ఇక డెడ్ బాడీస్ కూడా ఏమంటారు పోస్ట్ మార్టంకి, అంటే ఎన్ నెంబర్ కదా. సో నోన్ డెడ్ బాడీస్ ఉంటాయి, అన్నోన్ డెడ్ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్లో చనిపోయిన ఇప్పుడు పోలీస్ కేసు వస్తుంది, లైన్లో పెడతారు. పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు తొందరగా కావాలా, నేను బాడీ తీసుకెళ్ళాలా క్రిమేషన్కి, అక్కడ కూడా మళ్ళీ బేరాలే. సో ఏంటి అని అంటే, అరే ఎంత అవుతుందో కొద్దిగా చూసుకొని ఇచ్చేసేయండి కదా. దీస్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ టెల్లింగ్, దీస్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఒకసారి, అన్నోన్ పర్సన్ మీరు ఒక విక్టిమ్ లాగా వెళ్ళి కూడా మీరు చూడొచ్చు, అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. సీక్రెట్ కెమెరా పెట్టి మీరు వాస్తవాలు తెలుస్తాయి. అంబులెన్స్లకి ఛార్జ్ ఛార్జ్ చేస్తారు, పెట్రోల్ ఫ్యూయల్ ఛార్జెస్ అవుతుంది, వితౌట్ ఎనీ సింగిల్ పెన్నీ. కొన్ని పనులు అవ్వవు, ఐ ఆల్సో అగ్రీ. ఇప్పుడు ఒక 2,000 ఛార్జ్ చేసే దగ్గర 10,000 ఛార్జ్ చేస్తారు, అలా ఉంటుంది. అంటే దే ఎన్కాష్ ది వీక్నెస్ ఆఫ్ ద పీపుల్, దే ఎన్కాష్ దట్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆ టైంలో ఎలా జరుగుతుంది అని అంటే వీళ్ళ వీక్నెస్ వాళ్ళకి. ఇంకా ఇన్ని కోట్ల ట్యాక్స్లు, ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి సంవత్సరం ట్యాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంత కట్టాలి అంత కట్టాలి అని ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఒక ఆఫ్టర్ ఆల్ చనిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా మనలో ఎవరైనా చనిపోతే, అనుకోకుండా ఎక్కడైనా అన్నోన్ పర్సన్లా ఉండిపోతే, వాళ్ళకి కనీసం ఒక మార్చరీ అనేది కూడా సరిగ్గా, ఒక ఫ్రీజింగ్ బాక్సెస్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేనంత దీనస్థితిలో ఉంది భారతదేశం. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు ఒక క్రైమ్ లెవెల్లో వీళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మంచి అనేది అక్కడ కనిపించదు. అక్కడ వీళ్ళు ఇవాళ వాళ్ళ థాట్స్ పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఆ మెడికల్ కాలేజ్కి ఏ బాడీలు ఇవ్వాలి, ఈ ఆర్గన్ ఎలా సప్లై చేయాలి, ఆ థాట్స్ ఉన్న వాళ్ళకి హ్యూమానిటీ ఎక్కడ ఉంటుంది? పోనీ ఆ ఫ్రీజర్ పని చేస్తున్న పోయి చెక్ చేస్తారా? ఎవరు చెక్ చేయాలి? దానికి అఫీషియల్గా టీం ఉండాలి. టీం పని చేయట్లేదు అక్కడ. అంత అన్ఆథరైజ్ పర్సన్స్ ఈరోజు కూడా అక్కడ రిక్రూట్మెంటే లేదు స్టాఫ్ దగ్గర. డైలీ వేజెస్ మీద రకరకాలుగా వాళ్ళతో అక్కడ బ్రోకర్స్ మ్యాక్సిమం ఇంటర్ఫేర్ అయ్యేది. అక్కడ మెయిన్ వాళ్ళ యాటిట్యూడ్ కరెక్ట్ లేదు. అక్కడ వచ్చి ఒక డెడ్ బాడీ, అదే వాళ్ళ కుటుంబాలు అక్కడ ఇంటికాడ కొన్ని 100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇన్ టైంలో ఇచ్చేస్తే వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి దానివల్ల ఇంటికి వెళ్ళిపోతారు అన్న ఆలోచన వాళ్ళకి లేదు. అది ఎంత వెయిట్ చేస్తే అంత డబ్బులు రావాలి వీళ్ళకి వాంటెడ్లీ. ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ థింగ్ ఇన్ దిస్. మీరు ఫ్రీజర్ బాక్సెస్ గురించి అడిగారు కదా. సో రీసెంట్లీ హ్యాపెండ్ ఏంటి అని అంటే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, నాట్ టు బ్లేమ్ ఎనీ అథారిటీస్. ఓకే. సో సింపుల్ ఏంటి అని అంటే, మార్చరీ, గవర్నమెంట్ మార్చరీ, హాస్పిటల్ పేరు కూడా చెప్పట్లేదు, అంటే లోకల్ పోలీస్ స్టేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి నేను చెప్పను, ఇంకా వద్దు, అది వాళ్ళ ఊహకు వదిలేద్దాం అందరికీ. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ, అంటే పర్సన్ వదిలేశారు. సో ఇప్పుడు దీన్ని మెడికల్ కాలేజ్కి పంపించుకోవచ్చు, దాన్ని కూడా పట్టించుకోలేదు. అది వాళ్ళంత దుస్థితి ఇంకోటి లేదు, దాన్ని పంపించుకోవచ్చు బేసిక్గా. సో ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి హాస్పిటల్ మార్చరీలో డిపాజిట్ చేశారు, ఫ్రీజర్ బాక్స్లో పెట్టారు. పెట్టి 2 నెలలు అవుతుంది డెడ్ బాడీ. మీరు ఫ్రీజర్ బాక్స్లో పెట్టినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారనమాట. ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మరి అన్నోన్ కింద వచ్చిందో అన్క్లెయిమ్డ్, ఐ థింక్ ఇట్స్ అన్ అన్క్లెయిమ్డ్ వన్, సమ్హౌ ఇట్ హాస్ షిఫ్టెడ్ టు ది మార్చరీ. సో ఎఫ్ఐఆర్ అయితే చేయించాలి దాన్ని, సింపుల్.
వాళ్ళు చేసింది ఏంటి అని అంటే 2 నెలల తర్వాత మార్చరీ డబ్బాలన్నీ ఓపెన్ చేసి చూస్తే అరే ఇంట్లో డెడ్ బాడీ ఉంది అని చెప్పి 2 నెలల తర్వాత లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి లుకౌట్ నోటీస్ లో సర్క్యులేట్ చేసారు. 2 నెలల వరకు 2 అందులో నెలల వదిలేశారు. తర్వాత వదిలేసారు. ఆ డెడ్ బాడీ దాంట్లోనే ఉంది. బ్రహ్మదేవుడు గుర్తుపట్టాడు ఆ బాడీ. అంటే మొత్తము మమ్మీ కంటే ఘోరం అయిపోయింది, ఇంకేం లేదు దాంట్లో. అంటే ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఇంకా అంటే అయిపోయింది. సరే ఏ ఫ్రీజర్ అయినా కూడా కెన్ ప్రొటెక్ట్ ఫర్ 1 or 2 days 3 days 4 days, అంతేగాని 2 నెలలు 3 నెలలు ఉండదు. కాదు కదా సార్. బాక్స్లే పాడైపోతాయి. ఓ మై గాడ్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ అట్లా ఒకటి కాదు 4-5 వచ్చినాయి మొన్న జనవరి నుంచి ఇప్పటి ఆ వరకు. మమ్మీ లాగా అయిపోయిన ఆ డెడ్ బాడీని లుక్అవుట్ చేస్తే ఎవరు గుర్తుపడతారు? ఫార్మాలిటీస్, జస్ట్ ఫార్మాలిటీస్. అడిగే వాళ్ళు లేరు కదా. మేము చేసేవాళ్ళం దోక రూపడం డైలీ. మా టీం అంతా మా స్పెషల్ ఆర్డర్స్ ఉండే. మార్చరీ ఉస్మానియా గాంధీలో పునరావసరం అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ ఉన్నప్పుడు 2004 దగ్గర నుండి 2009 వరకు పర్ఫెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయి మాకు. అంటే డైలీ డెడ్ బాడీ మార్చరీ డిపాజిట్ రాని మా టీం లోపలనే ఉండేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇమీడియట్ బాడీ డిఫరెంట్ యాంగిల్లో ఫోటోలు తీసి సైట్లో అప్డేట్ చేసేవాళ్ళం మేము. ఇమీడియట్ ఐడెంటిఫై చేసి బాడీ తీసుకెళ్తున్నారు అక్కడ. అంటే అందరూ ఫ్రెష్గా ఉండే పని లేదు కదా. ఫ్రెష్గా ఉండే పని లేదు. ఇప్పుడు డ్రౌనింగ్ ఉంటారు. డ్రౌనింగ్ వాళ్ళకి ఏమవసరం, వాళ్ళ బట్టలు, వాళ్ళ చెప్పులు, చెవి కమ్మలు ఏవో ఒకటి. అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానివ్వండి, పచ్చబొట్లు రకరకాలుగా ఉంటాయి. సో వీటన్నిటి ఒక 4-5 యాంగిల్లో తీసి వాటన్నిటిని ఒక ఫోటో కింద కంప్రైజ్ చేసి అంటే పెట్టేసి కంప్రైజ్ చేసి దాని కాలేజ్ అంతా చేసి పెట్టేవాళ్ళం. సో దట్ ఏంటి అని అంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోయేది. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ఉన్న కరెక్ట్ ఉన్న ఫేస్ ను కూడా ఇట్లా లాంగ్ షాట్ లో తీసి పంపిస్తారు, ఫోటో అర్థం కూడా కాకుండా. సైడ్ ఫేస్ ఉండదు. ఇట్లా పక్కన పడిపోయారు అనుకోండి, పక్కన పోయి ఫోటో తీయరు, దాన్ని ఆ సైడ్ నుంచి ఇట్లా పైనుంచి ఫోటో తీసేస్తారు, అంతే పంపించేస్తారు. అంటే ఇట్ ఈస్ లైక్ ఎట్లా అయిపోతుంది అని అంటే సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మన డెడ్ బాడీస్ ఉండనివ్వండి, ఇదానే కాదు, జనరిక్ గా మాట్లాడుకుంటే మనము ఒక సీనియర్ నుంచి ఒక జూనియర్ నేర్చుకోవాల్సినవి ఎప్పుడైతే నేర్చుకోకుండా పోతారో ఆ నేర్చుకొని జూనియర్ కింద ఇంకా జూనియర్స్ వస్తారు కదా, సిస్టమ్ అంతా వరస్ట్ అయిపోతుంది. సిస్టమ్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియదు అసలు. ఇప్పుడు Training లుకౌట్ సరిగ్గా నోటీస్ తీసుకురావాలని ట్రైనింగ్ లో ఏంటి అని అంటే సరే అన్నిటికీ ట్రైన్ చేస్తారు, చెయ్యమని మనం. ఎందుకంటే వీఆర్ నాట్ అంత మనకు తెలిసింది అని నేను మాట్లాడను. ఐఎమ్ స్పెసిఫిక్ టు రెస్ట్రిక్టెడ్ టు 1 area వేర్ ఐ కెన్ స్పీక్ వెరీ వెల్. ఆ 1 areaలో కూడా ఇన్ని లాక్యూనాస్ ఉంటున్నాయి అని అంటే వేర్ ఇస్ ద ఫెయిల్యూర్? ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆ ఫెయిల్యూర్? అంటే అసలు యాంగిల్ మీరు పట్టించుకోవట్లేదే, మిస్సింగ్ పట్టించుకోవట్లేదు, డెడ్ బాడీస్ని పట్టించుకోవట్లేదు. సరే ఇదంతా పక్కన పెడదాము. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి అని అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మేము మెయింటైన్ చేస్తాము అది ఇది అని చెప్పేసి అంటారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎంతమంది ఉన్నారో డేటా మీ దగ్గర ఉందా? ఎంతమంది అడ్మిట్ అవుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది? అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి కూడా మిస్సింగ్స్ అవుతున్నాయి అంటారా? ఎగ్జాక్ట్లీ. ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మిస్సింగ్. ఇక్కడ ఇంకొక కోణం ఉంది. దెర్ ఆర్ 2 kinds ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో. మళ్ళీ పేడెడ్ హోమ్స్ ఉన్నాయి అండ్ ఈ ఆర్ఫన్స్ కి ప్రొవైడ్ షెల్టర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళు పేడెడ్ పెట్టుకొని కూడా, పేడెడ్ వాళ్ళకి మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, దట్స్ దేర్ ఓన్ బిజినెస్, వాళ్ళకు డొనేషన్స్ ఇచ్చుకొని ఇవ్వండి, మనకు సంబంధం లేదు. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ అన్నోన్ పర్సన్స్. తీసుకొస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, చనిపోయిన తర్వాత మీరే తీసుకెళ్ళి దహనాలు చేస్తున్నారు. మీరు దహనం చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఎఫ్ఐఆర్ చేసి మీరు ఏపీఎస్ లో ఇంటిమేషన్ ఇస్తే ఏపీలో ఏపీఎస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి దాని లుకౌట్ నోటీస్ చేస్తున్నారు. సరే ఇప్పుడు ఇంకొక సిస్టమ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆల్సో ఇన్ దిస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్. వెళ్ళి ఇంటిమేషన్ ఇస్తే డెడ్ బాడీ బాగుందని చెప్పి మెడికల్ కాలేజ్లకు పంపిస్తున్నారు. ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మరి అక్కడ ఎఫ్ఐఆర్ చేస్తే ఏం చేయాలి? ఆల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా షో చేయాలి. లుకౌట్ నోటీస్ అవి ఏమీ లేదు. కొంతమంది ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, కొంతమంది ఎఫ్ఐఆర్ కూడా చేయట్లేదు. దీని మీద ఆర్టీఐ వేస్తే ఇప్పటి వరకు ఆర్టీఐ మీద ఇన్ఫర్మేషన్ లేదు. ఆర్టీఐ వేసాము, దానిపైన మళ్ళీ ఫస్ట్ అపెలేట్ అథారిటీకి వెళ్ళినాము. స్టిల్ అంటే అగ్రేస్ టైం ఆర్టీఐ ఫస్ట్ అప్లికేషన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సెకండ్ అప్పీల్కి పోవాలా, అది పరిస్థితి. అంటే ప్రతిసారి ఎంబడి పడి చెయ్యండి ఏంటి ఇది అని అంటే తప్పితే వాళ్ళకి క్లారిటీ రాదు. మంచి అంటేనే చెడు అవుతుంది. మేము మంచి ఆలోచిస్తే వీళ్ళు చెడు. మేము మాట్లాడేది నోరు లేని వాళ్ళ గురించి. వాళ్ళు అడగలేరు కాబట్టి మా నోరు విప్పి మాట్లాడుతున్నాం. ఈ క్రమంలో మీ మీద ఏమైనా దాడులు జరిగాయా? మీ మీద ఏమన్నా మాఫియా లాగా ఇది ఒక పెద్ద చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది. 100% సేఫ్గా ఎలా ఉంటున్నారు మరి? అంటే ఇక్కడ ఏం లేదండి, పోలీసు వ్యవస్థ అనేది అది ప్రజల గురించి. అమ్మ నాన్న గురువు తర్వాత పోలీస్కే పవర్స్ ఇచ్చారు లాఠీ పట్టేది.
అదే పోలీస్ ప్రజల గురించి పనిచేయాల్సింది పోయి ఈరోజు రాజకీయ న్యాయాలకి ఆర్థిక బలం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే మీ కామన్ వ్యక్తి గురించి ఎవరు అడగాలి? ఒక నాన్న మిస్సింగ్ అయినా, కూతురు మిస్సింగ్ అయిన పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి హరాస్మెంట్, మీరేం చెప్పారో, ఎందుకు తిట్టారో, ఏం బలవంతం చేశారా, ఇంకా మార్కులు తక్కువ, ఏమో రకరకాల హరాస్మెంట్. కొంతమంది కంప్లైంట్ ఇవ్వట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అట్లా నెంబర్ ఆఫ్ ట్రేస్ అయినాయి అలాంటి కేసెస్ కూడా. అంటే వ్యవస్థలు ఏంటంటే ఎవరి గురించి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. ఒక బాధ ఎవరు చెప్పుకోవాలో ఎవరు తెలియట్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటేనే కదా. ఒకవేళ సపోజ్ ఆ మనిషి దొరకలేదు అనుకోండి, అతని మీద ప్రాపర్టీస్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఉంటాడు, పెన్షన్ ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ ఎఫ్ఐఆర్ చేస్తుంటే ఆఫ్టర్ 7 years తర్వాత కనీసం డెత్ కన్ఫర్మేషన్ కోర్టు నుంచి తెచ్చుకుంటాడు అతను. ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితి అక్కడ. ఎన్నోసార్లు మిస్సింగ్ అవుతూ ఉన్నాడు కదా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తారు మీరు? మరి అతను మెంటల్గా రిటైర్డ్ ఉన్నాడు, ఎన్ని రోజులు కట్టేసి పెడతారు ఇంట్లో? మీరు థ్రెట్స్ గురించి అడిగినట్లయితే సి ఒక డే వచ్చింది అని అంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు గో బై ది వన్ ఆర్ ది అదర్ సోర్స్. పైన దేవుడు ఏదైతే డేట్ ఫిక్స్ చేస్తాడో ఆ డేట్కి మనం పోతాము. 1 నుంచి 30 తారీఖు డేట్ ఉంటుంది, 31 అందులో ఏదో డేట్ ప్రతి ఒక్కరి ఫిక్స్ అయి ఉంటుంది. సీఎం లెవెల్ దగ్గర నుంచి ఎవరన్నా కానీ ప్రతి వ్యక్తికి. ఎందుకు భయపడడం? ఇంకా నవ్వుతూ చెప్తున్నారు ఏంటి మేడం, భయం అనిపించట్లేదు మీ ఇద్దరికి? మేము చాలా సింపుల్గా, ఎందుకంటే రెంట్ హౌస్, మా శరీరం రెంట్ హౌస్లో చూస్తాం సార్ మేము ఇక్కడ. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఏదో ఒకరు చనిపోవాల్సిందే, డేట్ ఫిక్స్ అయి ఉంటుంది, ఏదో రకంగా చనిపోతాం. సరే థ్రెట్ థ్రెట్ జరిగింది అనుకో, 4 రోజులు ఇబ్బంది పడుతుంది నా శరీరం, తర్వాత చనిపోతాం కదా. అంటే ఈ పని చేయకుంటే బ్రతుకుతాం అంటే చెప్పండి, ఆ పని ఏదైనా ఉంటే చేయొచ్చేమో. మరి అట్లా కాదు కదా సార్. సింపుల్ ఏంటి అని అంటే సి బుల్లెట్ కొట్టాను, దట్ ఈస్ అన్ఎవిటబుల్. సో ఖచ్చితంగా ఏంటి అని అంటే ఎట్లా పోయేదే, కాకపోతే మంచి పని చేస్తే పోతుంది మంచిది. ఇంకా యాక్సిడెంట్ అవుతుంది అంటే మన వల్ల నలుగురు బెనిఫిట్ అవ్వాలి మనం చేసే పని వల్ల, అంతే. సొసైటీలో అన్ని తీసుకుంటున్నాం, మనకంటూ ఒక రికగ్నైజ్ మనం కూడా ఇవ్వాలి కదా. ఏదో రకం దేవుడు ఒక అవకాశం ఈ రకంగా ఇస్తున్నాను. ప్రాణం పెడితే లాభం ఏంటి? ఒక సోల్జర్గా ఆలోచిస్తాం మేము. ఇప్పుడు సోల్జర్ ఆలోచించి నేను పని చెయ్యను అనుకుంటే మనం ఇంత సెక్యూర్గా ఇక్కడ ఉండము. ఒక రైతన్న నేను పండించను అన్నం అంటే ఈరోజు మనం కడుపు నిండి అన్నం తినలేము. అంటే ఎవరో ఒకరు, సొసైటీ ఈజ్ వర్కింగ్ ఫర్ ఈచ్ అదర్. వాట్ ఎవర్ ద సిస్టమ్ వీఆర్ ఇన్, పర్చేస్ బార్టర్ సిస్టమ్ కానివ్వండి, పర్చేస్ సిస్టమ్ కానీ ఏదన్నా ఉండనివ్వండి, బట్ సమ్హౌ వీఆర్ ఎక్స్చేంజింగ్ అవర్ సర్వీసెస్. అంటే ఒకరు కష్టపడితే ఇంకొకరు తింటున్నారు. అంటే ఇప్పుడు దట్స్ హౌ. అంటే వీళ్ళ గురించి మనం ఈ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ఆ నోరు లేని వాళ్ళ గురించి మనం పనిచేసేదంతా. ఇప్పుడు ఒక క్రిమేషన్ చేయాలి అంటే 15,000 పైచిలకు క్రిమేషన్స్, అంటే వాళ్ళ దహన సంస్కారాలు మీరు చేశారు ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ళు సార్, 35 ఏళ్ళ 34 సంవత్సరాల దగ్గర నుంచి చేస్తున్నారు 15,000 మందికి. ఒక్కొక్క బాడీకి దహన సంస్కారం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? అంటే ఒకప్పుడు మనకి 2012-13 వరకు గవర్నమెంట్ ఎలక్ట్రిక్ క్రిమటోరియమ్స్ ఇప్పుడు ఆలోచించండి, మనం గ్రేటర్ హైదరాబాద్ అంటాం, మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటాం, బట్ ఒక అన్నోన్గా డెత్ అయినా, ఫిజికల్గా తన ఫైనాన్షియల్ డబ్బు ఖర్చులు పెట్టే పరిస్థితి, క్రిమేషన్ ఖర్చు పెట్టే పరిస్థితి లేని మనుషులకు కూడా గవర్నమెంట్ ఎలక్ట్రిక్ క్రిమటోరియమ్స్ ఉన్నాయి. 6 ఉన్నాయండి. పంజాగుట్టలో 1, ఎస్ఆర్ నగర్లో 1, బన్స్లాల్పేటలో 2, అంబర్పేటలో 2. కోవిడ్లో అంబర్పేటలో ఒక మిషన్ ఒక్కటి పనిచేసింది 1 year వరకు. 2012 నుంచి ఈ రోజు ఒక మిషన్ పనిచేయట్లేదు అక్కడ. ఒక్కొక్కటి ₹1 కోటి పైన ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ప్రైవేట్ శ్మశాన వాటికలలో ఈరోజు డిపెండ్ అవుతున్నాం మనం. వాళ్ళు సహకరిస్తారు మనకి అన్ని రకాలు కూడా. బట్ అదే ఎలక్ట్రిక్ క్రిమటోరియం గవర్నమెంట్ ప్రైస్ ఎంత పెట్టింది తెలుసా? ₹4,000 ఇప్పుడు గవర్నమెంట్ ప్రైస్ జిహెచ్ఎంసీ ద్వారా. బట్ మిషన్ పనిచేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్గా. అంటే అక్కడ క్రిమేషన్ చేయడానికి ₹4,000 ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీగా చేయలేవా? ఇన్ని ట్యాక్సులు తీసుకుంటున్నావు, ఫ్రీగా చేయలేవు ఒక డెడ్ బాడీని? అంటే ఇప్పుడు అనాథ శవానికి కూడా ఛార్జ్ చేయాలి అంతే కదా. మా గవర్నమెంట్ జియో ప్రకారం మేము ఒక బాడీకి 1,200 ఇచ్చి, అప్పట్లో గవర్నమెంట్ మాకు 700 ఇచ్చేది. యాజ్ పర్ జియో ఎంఎస్ 95 ప్రకారంగా మాకు ఒక డెడ్ బాడీకి 700 ఇచ్చేది. అప్పట్లో గవర్నమెంట్ ఎలక్ట్రిక్ క్రిమటోరియం ప్రైస్ ఎంత? 1,200 ఫీజు. అక్కడ 1,200 ఫీజు కడితేనే బాడీ దహనం అయ్యేది. వాళ్ళు ఇచ్చే 700లో అప్పటికే మాకు 1,200 అది, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ అంతా కలిసి మాకు 3,000 పైన అయ్యేది ఖర్చు అప్పట్లో. ఇప్పుడు అదే డెడ్ బాడీకి వీళ్ళు ₹5,600 ఖర్చు పెడుతున్నారు. ఎప్పుడైతే మా నుంచి అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ క్రిమేట్ చేయడం స్టార్ట్ చేసిందో, వి వర్ యూస్ టు పేడ్ 700 పర్ డెడ్ బాడీ ఫ్రమ్ గవర్నమెంట్. మాకు ఖర్చు వచ్చేది అంటే కాలక్రమేణా ఎట్లయితే ఖర్చులు పెరుగుతూ వస్తున్నాయో, నా వీటిస్ ఒక 5,000 నుంచి 6,000 వరకు ఇప్పుడు అవుతుంది. అట్లా చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడైతే 2014లో మళ్ళీ జిహెచ్ఎంసీ స్టార్ట్ చేయడం అంటే క్రిమేషన్ చేయడం స్టార్ట్ చేసిందో, అప్పటి వరకు మాకు 700 ఇచ్చేవాళ్ళు. దట్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ టు 5,600 పర్ డెడ్ బాడీ. మ్యామ్ ఇప్పుడు మీరు సర్వీస్ చేయడమే చాలా ఎక్కువ, అలాంటిది మీ దగ్గర నుంచి ఛార్జ్ వసూలు చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ఛార్జ్ వసూలు చేయడము అని అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ క్రిమిటోరియంస్ ఉన్నాయి అంటే దాని ఛార్జ్ అంతా.
అదే ఇప్పుడు దానికి ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏమంటుందంటే నేను మీకు 700 ఇస్తున్నాను, మీరు ఎన్జిఓ మీరు పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ రేట్ ఇంత అంటే మొత్తం గవర్నమెంట్ కూడా ఫ్రీగా చేయలేదు కదా, గవర్నమెంట్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంట్ మాట్లాడుతుంది. బాగానే ఉంది, పర్వాలేదు, పెడతామేమో, దానికి పెట్టమో అని కాదు. థింగ్ ఏంటి అని అంటే వీళ్ళు ఇచ్చే డీకంపోజ్డ్ డెడ్ బాడీకి ఒక 2 డెడ్ బాడీలు క్రీమేట్ అయితే 3వ డెడ్ బాడీకి మిషన్ ఆగిపోతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్, టెక్నికల్ ఇష్యూస్. అక్కడ ఏంటంటే ఎలిమెంట్స్, చైన్ ఆఫ్ ఎలిమెంట్స్, అవి ఎలిమెంట్స్ పాడైపోతాయి. అంటే డెడ్ బాడీ డీకంపోజ్ బాడీస్ అంతా లిక్విడ్ అంతా దాని మీద పడి బ్లాస్ట్ అయిపోతున్నాయి. మళ్ళా చెన్నై నుంచి వాళ్ళు అంతా మేనేజ్ చేసుకొని వీళ్ళు బిల్స్ పెట్టుకొని వాళ్ళు వచ్చి చేసిపోయే వరకు 1 వీక్ to 10 days పడుతుంది అది రిపేర్ అయ్యే వరకు. మళ్ళీ ఇదంతా సక్రమంగా నడిచింది ఒక 2 నెలలు అంటే జిహెచ్ఎంసీలు కరెంట్ బిల్ కట్టారు, మళ్ళీ ఆగిపోతుంది. ఇంకోటి, ఈ సరౌండింగ్ డ్వెల్లర్స్ అంతా కూడా గ్రేవ్యార్డ్ సరౌండింగ్లోనే ఉంటారు. ఈ డీకంపోజ్ బాడీస్ స్మెల్ వల్ల ఈరోజు వాళ్ళు గొడవలు స్టార్ట్ చేశారు. అదే నువ్వు ఫ్రెష్ బాడీస్ స్మెల్ ఎందుకు వస్తుంది? నువ్వు ఫ్రెష్ బాడీ చేస్తేనేమో ఎక్కడ ఇబ్బంది లేదు, ఏమీ లేదు. డీకంపోజ్ అయినప్పుడు ఆ స్మెల్ అయితే హీటర్స్ మీద లిక్విడ్ పడుతుందో చాలా భయంకర స్మెల్ వస్తుంది, సరౌండింగ్ అంతా కూడా వాసన వస్తుంది, అబ్జెక్షన్ చేస్తారు. అసలు నువ్వు డీకంపోజ్ ఎందుకు చేయాలి? గవర్నమెంట్ పోలీస్ మాన్యువల్ ఏం చెప్తుంది? ఒక అన్నోన్ డెత్ అయితే 3 days ఆల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో స్క్రోల్ కావాలి. 3 days ఒక ఫోటో బయటికి రాదు, ఒక వెబ్సైట్ పనిచేయాలి. 3 రోజులు కాదు సార్. ఇప్పుడు మ్యామ్ ఇందాక చెప్పినట్టు 9 గంటల తర్వాత నుంచి నవరంధ్రాల్లో నుంచి మొత్తం లీక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఒక పక్క చూస్తేనేమో సరైన ఫ్రీజర్ ఫెసిలిటీసే లేవు బాడీని ప్రొటెక్ట్ చేయడానికి, డెడ్ బాడీని. 3 రోజులు పెట్టినా కూడా అది డీకంపోజ్ అయిపోవాల్సిందే కదా సార్? డీకంపోజ్ అవుతుంది, బట్ ఏంటంటే ఆ డీకంపోజ్ కాకుండా సిస్టమ్ ఏముందంటే ఆఫ్టర్ 3 days తర్వాత పేపర్ మీద ఎవరు రాకుంటే పోస్ట్ మార్టం చేసి దానికి ఒక పాలిథిన్ పవర్లో ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెట్టాలి సిస్టమ్. దాని గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఓకే, బట్ ఇక్కడ కాన్సెప్ట్ వాళ్ళు థింక్ ఏంది? తప్పిపోయిన ఫ్యామిలీస్ మార్చికి వచ్చి వెతుక్కోవద్దు. ఆ డీకంపోజ్ బాడీస్ భయానక బాడీలు చూసి ఆ స్మెల్ చూసి మళ్ళీ రావద్దు. వాడు సైకలాజికల్ కొడుతున్నారు మొత్తం. అంతే. ఒక సర్టెన్ టైంలో ఏమైంది అంటే డెడ్ బాడీ మెడికల్ కాలేజ్ పంపించినారు కూడా. వాళ్ళు ఫ్యామిలీ గట్టిగా కూర్చోవడం వల్ల వాళ్ళు ఆ మెడికల్ కాలేజ్ కి పోయిన డెడ్ బాడీ మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఫ్యామిలీ తీసుకొని పోయింది. ఈ రోజు కూడా చాలా జరిగినాయి, అటువంటి ఎన్నో బాడీ జరిగాయి. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళ డెడ్ బాడీస్ ఎంతో కొంత సేఫ్ ఉండే అవకాశం ఉంది. మిగతా వాళ్ళది అంతే ఇక దేవుడికే ఇక. ఓ మై గాడ్. ఈ రోజు కూడా మేము గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్ రాస్తున్నాం. సార్ మీరు 5,600 ఖర్చు పెడుతున్నారు, మీరు ₹1 ఇవ్వకండి మాకు. ఈ రోజు ముస్లిం డెడ్ బాడీ సియాసత్ వాళ్ళకి ఇస్తున్నారు, మేము ఇక్కడ రిలీజియన్ చూడట్లేదు. హిందూ డెడ్ బాడీ మాకు ఇవ్వండి. యాజ్ జియో ప్రకారం మా మీద లేని బ్లేమ్ పెట్టేసి అనాథరైజ్గా వీళ్ళు కమర్షియల్ అనే ట్యాగులు పెట్టేసి మా మీద ముక్కమ్మడిగా 4 రకాలుగా డిపార్ట్మెంట్లు, హ్యూమన్ రైట్స్, లోకయుక్త, పోలీసు వీళ్ళందరూ ముక్కమ్మడి మా మీద దాడి చేసి జస్ట్ ఒక కమర్షియల్ ట్యాగ్ పెడుతున్నారు మీరు. బట్ మీరు ఎంత కమర్షియల్, మీరు డైలీ మీడియాలో వస్తుంది కదా, అదే కమర్షియల్ ఉన్నప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ చేయండి మరి. అవును, మీ మీద సిబిసిఐడి అటాక్ కూడా జరిగింది. అంటే సీఎం ఉన్నప్పుడు ఒక పల్కేపాల్ డెడ్ బాడీ, అది అతను సేమ్ డే అతను ఏదో మర్డర్ జరిగిన కేసు అది. అసలు ఆ డెడ్ బాడీ సేమ్ డే అన్నోన్ కింద వచ్చింది. మాకున్న పర్మిషన్ ప్రకారంగా మా టీం అంతా కూడా ఫోటోగ్రాఫ్ తీసి వెబ్సైట్లో పెట్టారు. ఓకే, అదే రోజు డెడ్ బాడీ, పల్కేపాల్ డెడ్ బాడీ అదే రోజు మాయమైపోయింది, అది మార్చి నుండి. ఓకే, అయితే ఆఫ్టర్ 1 week 10 days తర్వాత వాళ్ళు కుటుంబాలు వెతుక్కుంటా ఉస్మానియా ఎక్కడికి వెళ్ళినా మా దగ్గరికి పంపిస్తారు. ఒకసారి మా సత్యచంద్ర ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటా మా దగ్గర ట్రేస్ అయింది. అక్కడికి వెళ్ళి మేము కన్సల్ట్ పిఎస్ లెటర్ రాసాము, అది ఆర్జీఏ శంషాబాద్కి, ఆ క్రైమ్ నెంబర్ మీద. అసలు లోపల బాడీ లేదు. డిస్పోజల్ ఎవరు చేశారు? సత్యచంద్రకి ఇచ్చాము మేము. సత్యచంద్రకి మాకు బాడీ వచ్చింది, డిస్పోజల్ లెటర్ వచ్చింది మాకు. సెర్చ్ చేసాము మేము, లేదు ఆల్రెడీ బాడీ ఐడెంటిఫై అయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మేము బాడీ డిస్పోజ్ చేయమని చెప్పి ఇగ్నోర్ చేసాం మేము. అక్కడి నుండి అంటే ఏదో మర్డర్ కేసు కాబట్టి ఆ బాడీ సేమ్ డే మాయం చేసి ఆ బాడీని క్రిమేషన్ చేసినట్టుగా సత్యచంద్రలో రిజిస్టర్లో ఎంట్రీ చేయమని మా మీద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హెచ్ఓడీలు చాలా ప్రెషర్ చేశారు. మీరు దహనం చేసినట్టు రాసుకోండి. మేము రాసుకోలేదు. ఆల్రెడీ ఫ్యామిలీ ఐడెంటిఫై చేసింది, ఆ బాడీ మేము ఎలా డిస్పోజ్ చేస్తాం అన్నోన్ కింద. ఆఫ్టర్ ట్రేస్ అయినాక ఆల్రెడీ ఫ్యామిలీ వెతుకుతూనే ఉన్నారు, ఆ బాడీ మార్చిలో కూడా లేదు, మేము ఎలా దహనం చేసినట్టు రాసుకోవాలి? అక్కడ నుండి మా మీద ముక్కమ్మడి దాడి జరిగింది. అప్పటి నుంచి మార్చిలో రానివ్వట్లేదు. దాని మీద మళ్ళీ అంటే వాళ్ళది ఎస్టీ కమ్యూనిటీ అనమాట, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళది. సో దాని మీద ఎస్సీ కంప్లైంట్ రేజ్ చేసిరు, సిఐడికి రిఫర్ అయింది, ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ అయింది. రీసెంట్ గా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ క్వాష్ కూడా అయింది, అది హైకోర్టులో. దాని నుంచి స్టార్ట్ అయింది అది క్వాష్. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే యాజ్ ఆన్ టుడే ఎఫ్ఐఆర్ ఒకటే క్వాష్ అయింది, యాజ్ ఆన్ టుడే డెడ్ బాడీ ఎటు అయింది ఎవరికి క్లారిటీ లేదు.
మీ అనుమానం ఏంటి మేడం? ఎటు వెళ్ళిపోవచ్చు? బాడీ మాయం చేసి డిస్పోజ్ క్రిమేషన్ చేస్తుంటారు ఎక్కడో అంటే తీసుకెళ్ళి. అంటే మర్డర్ చేసిన వాళ్ళు బయటికి రాకుండా చేసిన అంటే ఆధారాల్ని కప్పు పెట్టడం కోసం అంతే, జరిగిన ఒక simple. అంతే అందులో మంచి పని చేసే వాళ్ళని కూడా బలి చేస్తారు ఇందులో. అంతే. ఇక మమ్మల్ని అదే కదా, మమ్మల్ని అప్పటి నుంచి మమ్మల్ని బలిపశువు చేసి ముఖం మీద అన్ని డిపార్ట్మెంట్ మా మీద దాడి చేసి అయితే ఇప్పుడు సతాయించడం blame చేస్తారు. ఆయన ఇప్పుడు ఎవరైతే చూడి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఏదైతే అయ్యిందో, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తున్నానంటే నన్ను కప్పుపుచ్చుకోవడానికి నేను 10 మంది మీద ఎన్నో మాట్లాడతాను, మీరు పని చేస్తున్నారంటే. అదే విధంగా ఏం చేశాడనంటే, ఇప్పుడు ఆయన యాక్టివిటీస్ అన్ని మేము బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి మా మీద ఏంటి అని అంటే మేము కమర్షియల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇచ్చాడు అనమాట. ఆయన ట్యాగ్ ఇవ్వడం ఎట్లా అనంటే, ఒక చిన్న ఏదో ఇన్సిడెంట్ క్రియేట్ చేసి డొనేషన్ మేము జనరల్ వీఆర్ ఆథరైజ్డ్ టు రిసీవ్ ద డొనేషన్ అంటే లైక్ వీఆర్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ రన్స్ త్రూ డొనేషన్స్ ఓన్లీ. ఎందుకనంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ 700 ఇస్తుంది, మిగతా చేయాలి అని అంటే మాకు డొనేషన్స్ కావాలి, వి రేజ్ ద డొనేషన్స్. అంటే ఇఫ్ వీఆర్ నాట్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్, వీఆర్ మిస్యూజింగ్ ద అమౌంట్స్ అని అంటే మీరు మా మీద పెట్టండి, కేసు పెట్టండి. వీఆర్ రెడీ టు ఫేస్ ద అలిగేషన్స్ కానీ చార్జెస్ కానీ వీఆర్ రెడీ టు ఫేస్. మీరు ఎట్లాంటి ఆధారాలు మీ దగ్గర లేకుండా యూ సింప్లీ సే దట్ ఏంటి అని అంటే, ఈ ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది, వీళ్ళు కమర్షియల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక లెటర్ మీరు లోకాయుక్తాలు రిపోర్ట్ చేస్తే, ఆ లోకాయుక్త వితౌట్ హ్యావింగ్ ఎనీ పవర్స్ అండ్ ఇట్స్ అన్ ఓంబడ్స్మన్ బాడీ హ్యావింగ్ నో పవర్స్ టుక్ ది కేస్ అగేన్స్ట్ ది ఆర్గనైజేషన్, అంటే అగేన్స్ట్ ది ఎన్జిఓ సుమోటోగా కేసు తీసుకున్నారు. సో దట్ పవర్స్ ఇప్పుడు మనం కావాలి అంటే మనం ఛాలెంజ్ చేసుకోవాలి, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్, నేను కాదనట్లేదు. కాకపోతే హవెవర్ ఈయన సబ్మిట్ చేసిన రిపోర్ట్ని వాళ్ళ ఆర్డర్లో రాసి సింపుల్గా చెప్పింది ఏంటి అని అంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్గనైజేషన్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పారు. దే హ్యావ్ రెఫర్డ్, ఈయన రాసిన రిపోర్ట్ని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఈ చేసిన ఎక్స్ట్రాక్ట్ని పట్టుకొని ఈరోజు దే హ్యావ్ టేకెన్ అవే అవర్ సర్వీసెస్ ఫ్రమ్ like cremation of dead bodies and all from Satya Harishchandra Foundation అసలు మీ without issuing any single మరి అదే notice. 180 జీవించారు అదే డాక్టర్ పైన మళ్ళీ. ఎగ్జాక్ట్లీ 187 అని చెప్పి ఆ జీవోఆర్టీ నెంబర్ 187 అని ఇంకొకటి రిలీజ్ చేశారు. ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఏంటండి ఆ జీవో అన్నట్టు? ఆ జీవో స్పెసిఫిక్ గా ఏం చెప్తుంది అని అంటే, దెర్ ఇస్ అన్ ఎంబాజిల్మెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ₹85,000 అండ్ ఇల్లీగల్ ట్రేడింగ్ ఆఫ్ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ అని ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్తారు అని అంటే, దానికి పనిష్మెంట్ గా 2 డాక్టర్లను ఇక్కడ నుంచి గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. దట్ ఈస్ దేర్ పనిష్మెంట్, దట్స్ ఇట్, సింపుల్. అంటే వీళ్ళు క్రైమ్ ని ఎక్స్పోజ్ చేయరు, ఏది ఎక్స్పోజ్ చేసినా అందరూ బయటికి వస్తారు. సో దట్ ఈస్ అవన్నమాట. అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ దే ఆర్ వర్కింగ్. అదే పర్సన్ మా లోకాయుక్తలు కంప్లైంట్ చేస్తే మేము 2010లోనే లోకాయుక్త కంప్లైంట్ ఇచ్చాము అదే పర్సన్ మీద, అదే హెచ్ఓడి మీద. 2010లో మా లెటర్ని కన్సిడర్ చేయకుండా 2014లో ఇచ్చిన అతను ఆల్రెడీ కరప్టెడ్ ఇల్లీగల్ ట్రేడింగ్ అని గవర్నమెంట్ జీవో వచ్చి ట్రాన్స్ఫర్, ఆ డాక్టర్ కంపేర్ చేసి ఆ లెటర్ను దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ మా మీద కమర్షియల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ట్యాగ్ పెట్టడం జరిగింది. అసలు మీ ఆదాయం ఎంత ఉంటుంది సార్? మీరు నెలవారీ మీ ఆదాయం ఏంటి? మీరు ఫ్యామిలీని ఎలా నడుపుతారు? ప్యూర్లీ డొనేషన్స్. ఇలా బేసిక్గా ఫోటోగ్రఫీ బిజినెస్ సైడ్లో తక్కువ ఇన్కమ్లో ఈరోజు నేను రెంట్ హౌస్లో ఉండి పనిచేస్తున్నాను. గత 34 ఏళ్ల సంది సర్వీస్లో ఉన్నాను ఫౌండేషన్లో. బట్ ఒక సేవతోనే స్టార్ట్ చేస్తాను. కానీ 2001 తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయింది మాది, ఒక వార్ రూమ్ అయిపోయింది మా ఆఫీస్. ఒకటి ఎందుకంటే నేను మళ్ళీ ఈ రూపంలో పుట్టను. మనం ఇన్ టైంలో ఇంటికి వెళ్ళకుండా, మన పిల్లలు స్కూల్ నుంచి ఇన్ టైంలో ఇంటికి రాకుండా మనకు ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ టైంలో ఎంత భయంకర టార్చర్ ఉంటుంది. అది మిస్సింగ్ అయిన పర్సన్ జీవితాంతం దొరకకుంటే పరిస్థితి ఏంది వాళ్ళు ఆర్థికంగా. వాళ్ళ దృష్టి పెట్టుకొని ఈరోజు మేము ఇంత వార్ చేస్తూ ఉన్నాం. ఒక వార్ రూమ్ లాగా అయిపోయింది మా ఆఫీస్. బట్ మా ఇన్కమ్ ఏంది? ప్యూర్లీ డొనేషన్స్. మాకు 2007 నుంచి మాకు రిటర్న్స్ ఫైల్ చేస్తూనే ఉంటాం మేము. ఏ డొనేషన్ ఎప్పుడు వస్తుందో, ఏ డోనర్ ఇగ్నోర్ చేస్తారో తెలియదు. నెలకు 3.5 lakhs ఖర్చు ఉన్నది. 2015లో ఒక డిస్ట్రిక్ట్ హోమ్ కూడా మేము ఓల్డేజ్ హోమ్ కూడా స్టార్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అప్స్కాండ్ అవుతున్నారు వాళ్ళు, ఆ ఫ్యామిలీకి దొరకట్లేదు, ఎక్కడెక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తున్నారు, ఏ చనిపోయినా కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లేదు. ఆర్గన్ మాఫియా వాలంటరీ మేము ఒక రెస్పెక్ట్గా ఆఫ్టర్ అన్క్లెయిమ్డ్ అయిన తర్వాత ఎవరు క్లెయిమ్ చేసుకోకుండే అఫీషియల్గా అది కూడా ఆ ఆర్ఎంఓ నుండి మేము ఒక రిక్వెషన్ తీసుకుంటూ మళ్ళీ కన్సల్ట్ సూపరింటెండెంట్ ఒక లెటర్ రాస్తూ మళ్ళీ ఎవరైతే అడ్మిట్ చేస్తారో ఆ పిఎస్ వాళ్ళకు కూడా మేము ఇంటిమేషన్ ఇస్తూ పలానా పర్సన్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని పలానా హోమ్లో పెట్టామని చెప్పి మేము వెబ్సైట్ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ దెమ్ యాజ్ వెల్. ఎందుకంటే 2 వైపుల నుంచి మనం మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా మీరు చేస్తున్న సర్వీస్ అండ్ వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్, ఓకే వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. బట్ మీ మీద ఉన్న కొన్ని ఆరోపణలు ఏంటంటే మీరు కొన్ని స్కామ్స్ చేశారని శవాల మీద, అండ్ మీ మీద మీరు ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఒక కేసు మీద. అందులో చాలా లైక్ చట్టానికి వ్యతిరేకంగా పనులు చేశారని చెప్పి అన్నారు. సో వాటికి మీరు ఎటువంటి సమాధానం చెప్పుకుంటారు? అంటే యాక్చువల్గా ఆమె 84 years ఓల్డ్.
ఆమె పేరు సర్దార్ బి. సర్దార్ బి. ఆమె యాక్చువల్గా ఒక లోకల్గా మీర్ చౌక్ లిమిట్స్లో అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు ఉస్మానియాలో. ఓకే. ఆమె ట్రంక్ మొత్తం పనిచేయట్లేదు, జస్ట్ బ్రెయిన్ ఒక్కటి పనిచేస్తుంది, అది కూడా డెత్ అయ్యింది. బ్రెయిన్ డెత్తోని పనిచేయట్లేదండి, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. 84 years, మేము ట్రీట్మెంట్ కూడా చేయలేము, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ చేసినా కానీ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి నాకు లెటర్ వచ్చింది. మా వాళ్ళు తీసుకెళ్ళి మా సత్యచంద్ర ఫౌండేషన్ టెస్ట్ రూమ్లో అడ్మిట్ చేసుకున్నాం మేము. వితిన్ 4th daysలో ఆమె చనిపోయింది. అయితే మేము అడ్మిట్ చేసుకుంటప్పుడు కూడా మళ్ళీ లోకల్ పిఎస్కి ఇంటిమేషన్ ఇస్తాం, మేము పలానా వ్యక్తి మేము ఆర్ఎంఓ మాకు లెటర్ ఇచ్చారు, పలానా హోమ్లో మీరు షిఫ్ట్ చేస్తారని చెప్పి మళ్ళీ ఎవరితో పిఎస్ వాళ్ళు అడ్మిట్ చేయాలి వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇచ్చాం మేము మళ్ళీ కూడా. అయితే చనిపోయిన తర్వాత సర్దార్ బిఏ కదా అని చెప్పేసి మేము మాకున్న పవర్స్ మాకున్న ఆర్డర్స్ బేస్ చేసుకొని మేము దహనం చేసేసాం మా బాడీని. అయితే తర్వాత 4th 5th day ఆఫ్టర్ ఉస్మానియాకి వెళ్ళారు వాళ్ళు, మేము పలానా వ్యక్తిని అడ్మిట్ చేస్తామని లోకల్ డ్వెల్లర్స్ ఎవరు వచ్చారంట. లేదని మేము సత్యచంద్రకి ఇచ్చామని చెప్పి లోకల్గా లోపల డాక్టర్స్ స్టాఫ్ నర్స్ మా దగ్గర పంపించింది. అవునండి మేము తీసుకున్నాం, చనిపోయిందని దానం చేస్తామని చెప్పాము. ఇది అట్లయితే మేము ముస్లిం, ఆల్రెడీ మా పేరు ఉంది, మేము నంబర్ కూడా ఇచ్చాము, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మాకు కాల్ చేయకుండా మీకు ఎట్టిచ్చారు వాళ్ళు సరే మీరు వాళ్ళని అడగా నాకు తెలియదు. సరే మేము పెట్టుకున్నాము, ఆల్రెడీ మేము ఆమె తీసుకునే సిచ్యువేషన్ ఎలా ఉండే, భయంకరంగా జుట్టు అసలు చూస్తేనే భయపడే స్టేజ్లో ఉండే. ఆమె మా దగ్గర తీసుకెళ్ళి కటింగ్ చేయించేసి నీట్గా రెస్పెక్ట్, మళ్ళీ ప్రతిదీ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం మేము. ఆమెకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాము, ఎలా కటింగ్ చేసాము, ఎలా ఎంత నీట్గా పెట్టాము, చనిపోయిన తర్వాత ఎక్కడ దహనం చేసాము, అది కూడా అంతా కూడా ఉంది మా దగ్గర. అక్కడ ఏం జరిగిందంటే సత్యచంద్ర వాళ్ళు సర్దార్ బి ముస్లిం అని తెలిసి కూడా దహనం చేశారు. నేను అక్కడ సర్దార్ బి అని చూడలేదు, ఒక మానవత్వంతో చనిపోయింది కదా, అక్కడ అనాథ కదా ఆమె, నాకున్న ఆర్డర్స్ ప్రకారంగా నేను దహనం చేశాను అక్కడ. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ దొరికిపోయాడు కదా, ముస్లిం అని కూడా మాకు తెలియదు అక్కడ ముస్లిం సర్దార్ అంటే మేబీ వి ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, పంజాబీ అనుకున్నాం కానీ వి డోంట్ హావ్ ఎనీ క్లారిటీ. అంటే ఇప్పుడు మీకు క్లారిటీ, దహన సంస్కారాలు చేసాం, వి ప్రొవైడెడ్ డిగ్నిఫైడ్ డిపార్చర్, వి నెవర్ డిగ్రేడెడ్ హర్. నో మ్యామ్, అంటే మీరు ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు, కానీ ఇక్కడ కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. హౌ యూ కేమ్ టు నో దట్ షీ ఈజ్ సంథింగ్ లైక్ పంజాబీయా, హిందూవా, ముస్లిం అని ఎలా తెలుస్తుంది మీకు? అయితే అక్కడ మగవాళ్ళు అంటే గుర్తుపట్టవచ్చు సర్కంస్టెన్స్తో, ముస్లిమ్స్ అని. హిందువులు ఎట్లా లేడీస్ని ఎలా గుర్తుపడతాం నాకు తెలియదు కదా, నాకున్న రెస్పెక్ట్ చనిపోయి నేను దహనం చేశాను అంతవరకు. తర్వాత 4th 5th day అతను వెళ్ళి మేము ఉస్మానియాకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, సత్యచంద్రకి వస్తే నా దగ్గరకు వచ్చారు. అయితే నా 3rd person వీళ్ళు వాంటెడ్లీ మిస్గైడ్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ చేయించారు వాళ్ళు. ఓకే, ఇక్కడ దొరికిపోయాడు కదా, వీళ్ళు కమ్యూనిటీకి అగనెస్ట్గా వాళ్ళని ఒక కించపరిచే విధంగా 200 section ఏదో సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ బేస్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ చేశారు. పారిపోతున్నాడు ఇతను, రకరకాల హరాస్మెంట్ నా మీద. అప్పట్లో వాంటెడ్లీ నేను ఎఫ్ఐఆర్ చేసి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఆఫ్టర్ 7 years తర్వాత కోర్టు చుట్టూ తిరిగాను. వాళ్ళు రియలైజ్ జడ్జి కూడా నవ్వారు, భారతదేశం అండి ఇది, భారతదేశంలో డెస్పిట్ దహనం చేశా అని చెప్పి కేసు క్లోజ్ చేశాడు అతను. 7 years కోర్టు చుట్టూ తిరిగి, దట్స్ అ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ అన్నమాట. అరెస్ట్ చేసిన టైంలో కూడా ఇట్ వాజ్ అ ఫ్రైడే ఈవినింగ్, దే జస్ట్ వాంటెడ్ టు హరాస్ us, దట్స్ ఇట్. అంటే సాటర్డే సండే లోపల ఉండొచ్చు, మండే ట్యూస్డే బెయిల్ ఎప్పుడు వస్తుందో. దట్ వాజ్ ఇన్ఫాక్ట్ అంటే అదేదో మేము చెప్పడం అని కాదు, we know the mentality of the people around us there on that day. That is what it is, clear intention. So దాంతో చేశారు, బట్ somehow on Saturday we managed to get a bail. కాకపోతే అది రాయడం కూడా ఎలా రాశారంటే పారిపోతుంటే పట్టుకొని తీసుకొచ్చాము అని చెప్పి రాశారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్. పక్కన ఆఫీస్ వాళ్ళు వస్తే వచ్చి సార్ మీరు ఇట్లా ఎంత వెళ్ళిపోయారు, ఒక మాటతో వెళ్ళిపోయారు అంతే. ఎంత సింపుల్ ఇష్యూ అని అంటే మీకు నచ్చినట్టు మీరు అంటూ పోతుంటే పడేవాళ్ళు ఎవరు ఉండరు. మేబీ యూఆర్ అన్ అథారిటీ, ఒక్కసారి రిటైర్ అయిపోయావని అంటే నేను ఎవరు చూడరు మళ్ళీ వెనక్కి. ఒక అలిగేషన్స్ మీ మీద వచ్చాయనంటే యూ షుడ్ ఫేస్ మెనీ థింగ్స్ అహెడ్ ఇన్ ఫ్యూచర్. అంటే గవర్నమెంట్ మాకు ఇచ్చిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ కండిషన్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే నేరం మేము చేసేది, అదే తప్పు, న్యాయమే తప్పు. న్యాయంగా ఆలోచించండి తప్పు. ఇప్పుడున్న పరిస్థితులలో అలా జరుగుతుంది మా పైన దాడి. మీరు న్యాయంగా ఆలోచించవద్దు, మీరు అంతే. మేము ఇచ్చే కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయొద్దు, అది ఎంతో సమంజసం. నేను మళ్ళీ వచ్చే జన్మలో పుడితే నేను ఆఫీస్ అక్కర్లేదు కదా, సత్యచంద్ర సర్వీసెస్ అక్కర్లేదు కదా, మళ్ళీ నేను పుట్టాను కదా, ఈ వస్తు నేను తయారు చేసుకుంటాను. మళ్ళీ మనుషులు ఈ రూపంలో పుట్టాం కదా, తెలుసుకునే హక్కు, 4 రోజులు ఏడ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అడ్మిట్ అయ్యి అనాథ పేషెంట్ ఉన్నా తీసుకెళ్ళి వాళ్ళు కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంది. ప్రతిదీ కాలర్ రాస్తున్నారు వీళ్ళు, కొంతమంది గురించి, కొన్ని మెడికల్ కాలేజీల గురించి, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి. ఈరోజు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయింది.
సో వి ఆల్సో ఎంకరేజ్ ఎట్లా అని అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి మెడికోస్కి, దట్ ఈస్ రిక్వైర్డ్. సొసైటీ రిక్వైర్స్ క్వాలిటీ డాక్టర్స్, క్వాంటిటీ కాదు. క్వాలిటీ డాక్టర్స్ మనకు కూడా కావాలి, కానీ ఒక ప్రొసీజర్ అంటే ఇప్పుడు నేను క్వాలిటీతో ఉండాలని చెప్పేసి ఐ షుడ్ నాట్ హర్ట్ అదర్స్. వాళ్ళ ఫీలింగ్స్ని కించపరుస్తూ నేను క్వాలిఫై అవ్వడం కాదు. అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ డాక్టర్స్ కూడా, సిస్టమ్ అంటున్నాను జస్ట్. ఇదంతా సిస్టమ్ ఫెయిల్యూర్. ఇక్కడ ఎవరిని ప్రతి ఒక్కరు అనడానికి అంటే లేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ చేతులు కట్టేసి ఉన్నాయి కొన్ని వ్యవస్థల వల్ల, కొన్ని మాఫియాల వల్ల. అండ్ పైన చూసుకుంటే ఈ డాక్టర్స్ పరంగా చూసుకుంటే వాళ్ళు దే హ్యావ్ టు యునో లైక్ వాళ్ళ అకాడమిక్ పర్సూయింగే వాళ్ళు ఇలా ఉంది కాబట్టి వాళ్ళు అలానే చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొక పరంగా ఇక్కడ మీ పరిస్థితి చూస్తే మీరు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు అప్రిషియేట్ ఈచ్ అదర్ బట్ నో వన్ ఈజ్ అ ఫ్రెండ్ ఓవర్ హియర్. ఒకరికొకరు తెలియకుండా వ్యవస్థ వల్ల, ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల అందరు ఎనిమీస్ అయిపోతున్నారు. ఈ సిస్టమ్ అన్నది దట్ హ్యాస్ టు బి సెట్ రైట్. సెట్ అవ్వకపోతే కాదు, కుదరదు. ఎందుకనంటే స్టేట్ ఎంత అయినా పని చేయవచ్చు, ఎంత మంచి పనులు చేసినా అల్టిమేట్ ఇట్ షుడ్ బి ఇన్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. Yeah, if everything has a good, bad, ugly phase, and we have seen the good phase, bad phase of every system, but this is a kind of ugliest phase that needs to be addressed as early as possible. ఎస్. అంటే ఇప్పుడు జీవన్ దాన్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆర్గన్స్ ఇవ్వండి, ఒక పబ్లిసిటీ, అవేర్నెస్ ఎన్నో రకాలు చేస్తుంది. అదే దేహదానం ఒక అవేర్నెస్ చేయొచ్చు కదా, ఒక సిస్టమ్ పెట్టవచ్చు కదా దాని మీద. డైలీ కొన్ని 10-15 వేల రూపాయలు, 10-15 శవాలను ఈరోజు మనం డిఫరెంట్గా ఇండియాలో చనిపోయిన వాళ్ళు డైలీ దానం చేస్తూ ఉన్నాం. 900 పైన శ్మశాన వాటికలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో. దాదాపు ఇంచుమించు 10,000 పైన దానం అవుతా ఉంటుంది. 900 సంవత్సరాలు మొత్తం హైదరాబాద్ లో ఒక్క గ్రేవ్ యార్డ్ ఉందా అన్నోన్ డెడ్ బాడీస్? ఇన్ని డెడ్ బాడీస్ క్రిమేషన్ చేస్తుంది కదా జిహెచ్ఎంసీ. మరి ఒక్క స్పేస్ లేదా అలర్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా ఇంత పెద్ద హైదరాబాద్ లో? ఇప్పుడు మహాప్రస్థానానికి అంత పెద్ద ప్లేస్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ మహాప్రస్థానానికి అంత పెద్ద ప్లేస్ ఇచ్చారు. సరే, ఇంకెక్కడ గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, ఉన్న గ్రేవ్ యార్డ్స్ లో స్పెసిఫిక్ గా దీనికంటే ఒక స్పేస్ అలాట్ చేయొచ్చు కదా మీరు. మా గ్రీవియన్స్ అంతా ఏంటి అని అంటే, ఇప్పుడు అన్నోన్ డెడ్ బాడీస్కి డిగ్నిఫైడ్ డిపార్చర్. సరే, మెడికల్ కాలేజ్కి పంపించుకునే దానికి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని అంటే, క్లియర్గా వాళ్ళు సపరేట్ మార్చరీస్ పెట్టుకొని, హాస్పిటల్ మార్చరీస్ అండ్ పోలీస్ మార్చరీ సపరేట్ పెట్టి ఉన్న పీపుల్ని మొత్తం మీరు అక్కడికి పంపిస్తే ఒక్క డిసీజ్ కాదు 10 డిసీజ్లతో ఉన్న డెడ్ బాడీస్ వస్తాయి అక్కడ. మీరు చూసుకోవచ్చు, ఒక పర్సన్ మీద అని కాదు. మేబీ మీకు అనాటమిక్ డెడ్ బాడీ కావాలి, అరేంజ్ సంథింగ్ లైక్ ఎంకరేజ్ డెడ్ బాడీ డొనేషన్. స్టేట్ మే టేక్ దట్ స్టెప్స్. అంటే ఏది చెయ్యొచ్చు అంటే మనకు డెడ్ బాడీయే కావాలి అని లేదు, దొరకని పక్షంలో సిలికాన్ అండ్ 3D యానిమేషన్స్, దిస్ ఇస్ ద సొల్యూషన్. ఎందుకంటే బయట మొత్తం అదే నడుస్తుంది, దే హ్యావ్ క్వాలిటీ డాక్టర్స్. వన్ థింగ్, ఇదొకటే కాదు. సరే, ఇదంతా డెడ్ బాడీస్ విషయానికి వస్తుంది. ఒక లాస్ట్లీ నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక నేను అడగడం మర్చిపోయాను. ఒక బాడీని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రైన్లో నుంచి ఒక వ్యక్తి పడిపోయాడు, లేదా వడదెబ్బ తగిలి ఒక అతను కింద పడిపోయాడు, లేదా నాలాలో పడి కొట్టుకుపోయాడు, సంథింగ్ ఏదో జరిగింది ఎక్కడో. ఆ బాడీ అక్కడ దొరికిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ ఎలా అవుతుంది? అతనికి సంబంధించిన అతని వాలెట్ ఉంటుంది, పర్స్ ఉంటుంది, అందులో ఆధార్ కార్డులు ఉంటాయి, లేకపోతే అతని ఫోన్ ఉంటుంది, అతని థంబ్ ఇంప్రెషన్తో మనం ఇప్పుడు ఆధార్ కార్డ్ త్రూ ఆధార్ త్రూ అతని థంబ్ ఇంప్రెషన్ త్రూ అతని డీటెయిల్స్ తీసుకురావచ్చు. ఇంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఆధార్ ఉంది, పాన్ ఉంది, మా రేషన్ కార్డులు, సిస్టమ్ మొత్తం మన డేటా ఉంది. కొంతమంది మన డేటాని బయట వాళ్ళకి అమ్మేస్తున్నారు, చైనాకి అమ్ముతున్నారు, అమెరికాకి అమ్ముతున్నారు. ఇంత రేంజ్లో డేటా గురించి మాట్లాడుతుంటే పర్సనల్ డేటా అన్ఐడెంటిఫైడ్ ఎలా అవుతుంది సార్? నథింగ్ ఈజ్ లైక్ అటాచ్ టు బాడీ. ఇప్పుడు మీరు చెప్పిన సరే, ఆధార్ గురించి మాట్లాడదాము. అపార్ట్ ఫ్రమ్ ఆధార్ మిగతావి కానివ్వండి, నథింగ్. ఆధార్ కానివ్వండి అండ్ లైక్ అంటే ఐడెంటిఫికేషన్ దిస్ థింగ్ విల్ స్పీక్ లెటర్ అబౌట్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఆల్. ఆధార్ కానివ్వండి, పాన్ కానివ్వండి, అదర్ రైల్వే టికెట్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక పర్సన్ ట్రైన్లో నుంచి పడిపోయారని అదే ట్రీట్ చేసి మీరు అదే చెప్పారు కాబట్టి పడిపోయారని అనుకుందాం. అక్కడ చుట్టుపక్కల ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు పాకెట్స్లో ఏమున్నాయని ఎత్తుక్కుంటారు. అది ఎతికి ఉన్నవి తీసేసుకుంటారు. ఫస్ట్ పర్స్ పడేస్తారు పక్కన, పర్స్ పడేయడము, ఏదో చేయడము, సంథింగ్ విల్ హ్యాపెన్. ఫస్ట్ థింగ్, అన్ని కొన్ని కేసెస్లో దొరుకుతాయి, దొరకవు అని నేను చెప్పాను. ప్రతి కేసులో ఇదే జరుగుతుంది అని చెప్పి మనం అనలేము. కొన్ని కేసెస్లో ఐడెంటిఫై అవుతాయి, జెన్యున్లీ అవుతాయి. కొన్ని చాలా వరకు ఏంటి అని అంటే ఒక 90% ఆఫ్ కేసెస్లో దే కెన్ నాట్ బి ఐడెంటిఫైడ్. కొన్ని వస్తాయి, ట్రైన్ మొత్తం కొట్టేసిపోతుంది, మొత్తం పర్సన్ రోల్ అయిపోతాడు, ఆ పర్సన్ ఫేస్ కూడా అర్థం కాదు. అట్లాంటి పరిస్థితుల్లో డెడ్ బాడీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్లా ట్రేస్ అవుతాయి కదా అని అంటే, అండ్ మీరు అడిగారు గుడ్ క్వశ్చన్, దట్ ఏంటి అని అంటే ఫింగర్ ప్రింట్స్తో ట్రేస్ చేయొచ్చు అని చెప్పేసి వి అప్రోచ్డ్ ఆధార్ అథారిటీస్ టు హయ్యర్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళాం. వెళ్తే ఏంటి అని అంటే దే సింప్లీ సేస్ దట్ పర్సనల్ డేటా కెనాట్ బి రివీల్డ్.
పర్సనల్ డేటా కెనాట్ బి రిలీవ్డ్. అంటే ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి మీరు ఆ డెడ్ బాడీ డేటా ఇవ్వచ్చు కదంటే. కాయిన్ హ్యాస్ 2 sides. వన్ నైఫ్ హ్యాస్ 2 sides. అంటే మనం ఎట్లా వాడతాం అన్నదే ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో ఇట్లా వాడవచ్చు, అట్లా వాడవచ్చు. సో ఏంటి అని అంటే ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఈవెన్ హైకోర్ట్ ఆర్డర్స్ ఉన్నా, సుప్రీంకోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కూడా ఇలా తీసి మేము బయటికి ఇవ్వలేము అని చెప్పి దే గివ్ క్లారిటీ. చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకా పర్సనల్ అతను ఇట్స్ గోయింగ్ టు బి క్రిమినల్ కేసు కింద అవ్వచ్చు, లీగల్ కేసు అవ్వచ్చు. సో వాళ్ళ వర్షన్ ఏంటి family అని అంటే ఉంటుంది. పోలీస్ మే మిస్యూజ్, ఎనీవన్ మే మిస్యూజ్. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే మాకు అదే థాట్ వచ్చింది. ఏంటి అని అంటే ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తున్నారు, రెటినా స్కాన్ చేస్తున్నారు ఆధార్ ఇష్యూ చేయడానికి. ఇవన్నీ చేసి ఆధార్ ఇష్యూ చేస్తున్నారు కదా. సో మరి అదే ఫింగర్ ప్రింట్ మీరు తీసుకొని ఒక సిస్టమ్, ఇప్పుడు మార్చరీ ఉంది అక్కడ మీరు ఒక సిస్టమ్ మీరే మీ ఆధార్ అథారిటీస్ సెటప్ చేసుకోండి. అడిగాము, ఇలా కూడా అడిగాము మేము, మీ ఆధార్ అథారిటీస్ సెటప్ చేసుకొని అక్కడ మీకు అంటే లైవ్ గా మీకు పర్సన్ కనిపిస్తాడు కదా, ఆ ఫింగర్ ప్రింట్ తీసుకొని మీరు స్కాన్ చేసుకొని చూడండి. రిక్వెస్ట్ చేసాము అట్లా కూడా అట్లీస్ట్. మ్యామ్ ఇప్పుడు ఇంకొక విధంగా కూడా ఉంది మ్యామ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక క్రైమ్ సెంటర్ ఏదైనా సిచ్యువేషన్ అక్కడ జరిగితే, హత్య కానీ లేకపోతే ఏమైనా మిస్సింగ్ కేసు జరిగితే ఫోన్ డేటా ఆధారంగా, సిగ్నల్ ఆధారంగా కూడా పట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ బాడీ అక్కడ ఒకటి పడిపోయింది, ఒక పర్సన్ అన్నోన్ డెడ్ బాడీ కింద అయిపోయింది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి సరే చనిపోయిన వాడిని హెల్ప్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, గొలుసులు, డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఫోన్తో సహా. ఆ ఫోన్ లాస్ట్ సిగ్నల్ డేటా ఆధారంగా గుర్తుపట్టవచ్చు కదా. ట్రాకింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది అసలు? వాడిని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? ఆ పర్సన్ గురించి పర్టికులర్ ఒక ఆఫీసర్ని గవర్నమెంట్ ఏమైనా అపాయింట్ చేస్తుందా? ఒక సిస్టమ్ ఉందా అందులో? అంటే అవకాశం ఉన్నా కూడా కొంచెం కదలట్లేదు. సిస్టమ్ లేదు కదా, కదలాలి కదా సార్. సిస్టమ్ లేదు కదా. ఇప్పుడు సిస్టమ్ ఇంత- సత్యచంద్ర ఫౌండేషన్ సర్వీస్ ఇస్తుందా? ఇంత సర్వీసెస్ వెంబడి పడుతున్నా పట్టించుకొని సిస్టమ్ లో ఉన్నాం మనం. మేము మిస్సింగ్ అయిన ఫ్యామిలీస్కి రిలేటెడ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ కాదు, ప్లాట్ఫామ్ ట్రేసింగ్ పర్పసే. మేము అయినా మేము నేరస్తులా చూస్తున్నాం, మమ్మల్ని న్యాయంగా ఆలోచించిన తప్పులా చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇంత చేస్తున్నాం కూడా, ఇంత గవర్నమెంట్ ఇంత డెడ్ బాడీలు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నాం అడుగుతున్నాం. ఎంప్లాయ్ లెటర్స్ పెడుతున్నాం, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. సిఎస్ఎఫ్ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాం మాకు కూడా ఇవ్వండి, ₹1 మేము అడగట్లేదు. మేము ఇన్ టైంలో మాకు డెడ్ బాడీని దహనం చేసి వెబ్సైట్లో పెడతాం. మా కాన్సెప్ట్ ట్రేస్ అవ్వాలి, ఆ కుటుంబానికి ఏదో ఒక చనిపోయిన తెలియాలి, జీవితాంతం ఏడవద్దు. కొంతమంది పిల్లలు ఎఫెక్షన్స్ ఉంటాయి, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు డెడ్ బాడీ పర్సన్ దొరకకుంటే. ఒక పర్సన్ మా దగ్గర పీటర్ అని వాలంటీర్ గా జాయిన్ అయ్యాడు, వాళ్ళ బ్రదర్ కదా uncle? నా బ్రదర్ వాళ్ళ బ్రదర్ ఆయన దొరకలేడని పిచ్చోడ్ లాగా 1.5 year 2 years తిరిగాడు. దొరికిన తర్వాత నవ్ హీఈస్ గుడ్. బట్ అతను ఒక పిచ్చోడి లాగా సిటీ సైబరాబాద్ నేను రిపోర్టర్ అయితా, నేను అదవుతాను, నేను ఇదవుతాను, మా అన్నయ్యని ఎత్తుక్కుంటాను, మా అన్నయ్య ఎక్కడున్నాడో, తిన్నాడో లేడో, పడుకున్నాడో, ఎండ కొడుతుంది, వాన పడుతుంది, మేము ఏం చేయాలా, మా అన్నయ్య పరిస్థితి ఏంటో ప్రతిసారి కనిపించిన ప్రతిసారి ఏడిపోతుంది. షామిర్పేటలో అన్నోన్ డెత్ అయింది అతను. యాక్చువల్గా ఒక ఆ 2 డెడ్ బాడీ years అప్డేట్ కాదు. 2 years తర్వాత తెలిసింది ఆయన చనిపోయారని చెప్పి. షామిర్పేట లిమిట్స్ లో అన్నోన్ డెత్ అయ్యాడు, బాడీ కూడా డిస్పోజ్ జిహెచ్ఎంసీకి ఇచ్చారు. ఇంకా పిచ్చోడు అయిపోయాడు. సత్యచంద్ర దగ్గర ఇంత సర్వీస్ ఉంది, మీరు ఎందుకు సత్యచంద్రకి ఇవ్వలేదు? ఫొటోస్ మా అన్న చనిపోయిన తర్వాత డెట్లా సత్యచంద్ర ఫోటోకి అప్డేట్ ఇస్తే డైలీ వెబ్సైట్ సెర్చ్ చేస్తున్నా, అది కూడా మా దగ్గర పంపించలేదు. అప్పటికి ఏమైందో ఎమ్మడికి కాలేదు. అట్లాంటి టైంలో అగని హ్యాస్ కమ్ టు ఎండ్. నవ్ హీస్ గుడ్ లిటిల్ బిట్. ఇప్పుడు ఫ్యామిలీతో నవ్ he could able to digest the fact that he is no more. ఎస్, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి భార్య పిల్లలతో ఇప్పుడు ఉంటున్నాడు. ఆ 1.5 year 2 years పిచ్చోడి లాగా ప్రతి రోడ్డు పట్టుకొని తిరిగాడు అతను. అంటే ఒక కేసు మీకు ఎగ్జాంపుల్ ఇస్తే తెలుస్తుంది ఏం జరుగుతుందో అని. వాళ్ళ చనిపోయిన వాళ్ళు అంటే ఎక్కడా దొరక్క లాస్ట్ మీ దగ్గర దొరికిన కేసెస్ అండ్ వాళ్ళ ఫైనల్లీ వాళ్ళ అవుట్కమ్ ఎలా ఉందండి? అంటే హౌ డిడ్ దే ఫెల్ లైక్ ఎన్ని సంవత్సరాల తర్వాత దొరికిన వాళ్ళు ఎలా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా అది వర్ణనాతీతం. చెప్పాలని కాలు మొక్కని కోసం నేను వాళ్ళ కాలు మొక్కుతాను. మళ్ళీ మంచి అనిపించదు. వచ్చి సార్ మీరు కనిపించే దేవుళ్ళు ఇట్లా హగ్ చేసుకుంటారు, ఏడ్చుకుంటా. నేను వాళ్ళ కాలు మళ్ళీ ఉంటాను, నేను వాళ్ళ కాలు మొక్కుతొద్దు. నేను మా దేవుడిచ్చే గాడ్ గ్రేస్, దేవుడిచ్చే అవకాశం నాకు. ఈరోజు మీ గురించి నేను పని చేస్తున్నాను. ఒకటే నేను ఆలోచిస్తాను, ఎందుకంటే దేవుడు మనం అన్నీ ఎంజాయ్, మనకంటూ సర్వీస్ ఏదో ఇవ్వాలి. దేవుడు అవకాశం ఇచ్చిండు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డా ఆ ఇబ్బందులు మేము ఎంజాయ్ చేస్తాం. ఆ ఇబ్బందులే ట్రైనింగ్ కింద తీసుకుంటాం. ఎక్కడ మేము ఎక్స్క్యూజ్గా ఎన్ని థ్రెట్స్ ఉండని ఇంపాసిబుల్. అది సత్యచంద్ర ఇవ్వలేం చేయలేరు. అది కొంచెం ఎమోషనల్గా ఉంది సిచ్యువేషన్. ఈవెన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది దట్స్ ఓకే. అంటే యూజువల్లీ మ్యామ్ నెక్స్ట్ మీరు బాడీస్ని తీసుకునేటప్పుడు మార్చరీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి అంతా కుళ్ళిపోయి ఉంటుందంటారు కదా, మీరు పట్టుకున్నప్పుడు హౌ డు యూ ఫీల్? ఎలా ఉంటుంది అసలు? 2012 ఒకసారి నేను ప్యాక్ చేశాను సార్ డెడ్ బాడీస్. అంటే 14 నుంచి వీఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు మార్చరీ. 2012 ఐ ప్యాక్డ్ వన్స్ 772 బాడీస్ 2 days పట్టింది ప్యాక్ చేయడానికి. మొత్తం నైట్ లో ప్యాక్డ్ అందరూ, అంటే జనాలు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి.
అదృష్టానికి భయం ఒకటి లేదు సార్ నా దగ్గర. ఐ నెవర్ యూస్ టు, అంటే స్టార్టింగ్లో ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ బిట్, బట్ ఆఫ్టర్ దట్ అరే సి మనం ఇలా ఉన్న వాళ్ళం అలా అవుతున్నాం అంటే ఐ ఫెల్ లైక్ బాధ అనిపించడం స్టార్ట్ అవుతుంది, అంతేగాని భయం కాలేదు. అంటే ఇట్స్ లైక్ సింపథెటిక్ సమ్ కైండ్. ఎప్పుడైతే బాడీస్ ప్యాక్ చేసామో అసలు లిటరల్గా చెప్పాలి అని అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒక ఇన్సిడెంట్ ఎట్లా అయ్యింది అని అంటే, సమ్ వాలంటీర్స్ హ్యాస్ కమ్ ఆన్ దట్ డే అండ్ ఇట్ వాజ్ నైట్ అండ్ అందరూ కలిసి మార్నింగ్ 4 వరకు డెడ్ బాడీస్ ప్యాక్ చేశారు చాలా బాడీస్ నైట్ లో. కదా. అండ్ ఐ వాజ్ ఇన్ ద మార్చరీ అట్ నైట్ 12-12:30 విత్ ఎంటైర్ వాలంటీర్స్. ఐఎమ్ ద ఓన్లీ గర్ల్ ఆన్ దట్ డే అక్కడ, ఐఎమ్ ద ఓన్లీ లేడీ ఆన్ దట్ డే. అక్కడ చూస్తుంటే అది ఎంత గ్లౌజులు వేసుకున్నా అది పట్టుకున్నప్పుడు వాళ్ళు పట్టుకొని, అంటే ఐ వాజ్ జస్ట్ డూయింగ్ దిస్, బట్ అది పట్టుకున్నప్పుడు ముట్టుకున్నప్పుడు అందులో పుట్టిన పురుగులు మనం జరుగుతుంటే అవి పైన పాకుతుంటే, అంటే ఆ గ్లౌజ్ మీద నుంచి అయినా కూడా పీసెస్ వస్తాయి, కాలు చేతి పీస్. అక్కడ నేను ఒక్క ఇన్సిడెంట్ చూసాను. ఏంటి అని అంటే, ముందు వాళ్ళు బాడీ లాగుతుంటే కాళ్ళు పట్టుకొని లాగితే నడుములో నుంచి బాడీ జరిగిపోయింది. అంత డీకంపోజ్డ్ స్టేట్ అది. బాడీ 2 ముక్కలు అయిపోయింది. అంటే నడుములో నుంచి కింది భాగం కాళ్ళు బట్టి గుంజితే ఇది అలా జరిగిపోయింది, కుప్పలాలు ఉంటాయి కదా, అలా వచ్చేసింది. సో అంత డీకంపోజ్డ్ స్టేట్ అసలు. దెన్ ఇట్ మేక్ మీ టు టేక్ అ డెసిజన్ టు వర్క్ ఫర్ దెమ్, అంతే సింపుల్. అంతే, ఒక మనిషి విలువ అట్లా ఉంది అని అంటే దట్ ఈస్ సంథింగ్ లైక్ అన్బిలీవబుల్. ఇంకా అంటే సి ఇట్స్ ఆల్, ఇప్పుడు మేము మాట్లాడేదంతా కూడా అరే ఇలా ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు, కానీ ఇట్స్ అ ప్రాక్టికల్ థింగ్ వి ఫేస్డ్. చూపిస్తాం ఈ రోజు ఉన్నాయి ఆ వీడియోస్, ప్రతి వీడియో ప్రాక్టికల్ థింగ్స్ వి ఫేస్డ్. అది ఎంత బాధాకరం అంటే, ఒక మనిషి అరే అంటే ఇప్పుడు మనతో ఇలా కూర్చున్న వ్యక్తి రేపు తెల్లారితే దాంట్లో ఉంటాడో లేదో తెలియదు అంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అదంతే, అంతకంటే పెద్ద చెప్పడానికి. మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ బాడీస్ అంటే వాళ్ళు బయట ఎవరైనా చచ్చిపోతున్న పరిస్థితుల్లో కూడా మనుషులు వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు ఇవన్నీ తీసుకొని పోతున్నారు అంటే ఇక్కడ సిస్టమ్ అనేది కాదు, ఇక్కడ యాజ్ ఎ పీపుల్ కూడా చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. మా హ్యూమానిటీ అనేది లేదు ఇక్కడ, మానవత్వం అనేది యా. అంటే మనం రోజు రోజుకి ఇంకా చాలా దారుణంగా తయారైపోతున్నాం అనేది ఇక్కడ అర్థమవుతుంది. గోకుల్ చాట్ ఇష్యూ కూడా ఒకటి చెప్పారు మీరు, అప్పుడు ఏం జరిగింది సార్? అంటే గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఏది దొరికితే అందులో పంపించారనమాట. అందరూ ఉస్మానియా మార్చుకి వచ్చాయి, దాదాపు 52 బాడీస్. అక్కడ మా ఎంటైర్ టీమ్ ఇమీడియట్లీ మేము అక్కడ మొత్తము మా తమ్ముడు, నేను, మా టీం మొత్తం 4 ఉన్నాం అక్కడ. ఎప్పుడు ఇట్లా రాగానే ఇమీడియట్లీ అక్కడ డాక్టర్ సపోర్టు, పోలీస్ సపోర్ట్ తీసుకొని ట్యాగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. పీసెస్ అయిపోయినాయి. అయితే తీసేటప్పుడు అందరినీ కూడా స్ట్రెచర్ మీద బాడీలు వేసేటప్పుడు తీసుకెళ్ళి మార్చిలో పండుపెట్టేటప్పుడు మ్యాక్సిమం లేడీస్ దగ్గర ఎక్కడో టాప్స్ లేవు, చెవుదులు ఏం లేవు, కట్ అయిపోయినాయి ఇట్లన్నీ. అంటే కొన్ని ఆర్టీసీ బస్సెస్లో వచ్చినాయి, కొన్ని వేరే ప్రైవేట్ అంబులెన్స్లలో వచ్చినాయి, వెహికల్స్లలో వచ్చినాయి. అవన్నీ దాదాపు 3 days పట్టింది మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడానికి. ఎంబడే మేము వీడియోస్ ఎవ్రీథింగ్ అంతా అప్డేట్ ఇచ్చాము అంతా కూడా. అంటే ఈ మధ్యలోనే వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని లాగేసుకో, ఒక్క దగ్గర చిన్న ఫోన్ దొరికింది అంతే. అంటే మినిమం బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు, ఎంజాయ్ చేయాలనుకో గోకుల్ అలాంటి ప్లేసెస్లో వెళ్తారు. అసలు ఏమీ లేవు, నథింగ్ అక్కడ. ఎక్కడ పోతున్నాం, దేనికి ఇంపార్టెంట్? ఒక ఎన్నో గ్రాముల బంగారం అనేది లేడీస్ కామన్, అది చెవుదిద్దులు, మంగళసూత్రాలు ఇవన్నీ ఏమి దొరకలేదు సార్? ఏమి దొరకలేదు అంత. మేము ఎందుకంటే మేమే కదా, మేము మా తమ్ముడు మా వాలంటీర్స్ మేమే తీసుకురావాలి. అందరు ఈజీగా ముట్టలేరు ఆ బాడీస్ అప్పట్లో. పీసెస్ భయంకరంగా ఉంటాయి, మాకు అలవాటు కాబట్టి కనిపించే దేవుళ్ళ చూస్తాం మేము డెడ్ బాడీలని. ఇంకొక అంటే కొన్ని ఈ మధ్య అక్కడక్కడ కొన్ని న్యూస్లు అవి ఇవి చూస్తూ ఉంటాను సార్. అంటే ముఖ్యంగా ఆడపిల్లల డెడ్ బాడీస్కి కూడా ఒక్కొక్కసారి అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మానానికి సెక్యూరిటీ ఉండదు అని చెప్పంటారు. ఎంతవరకు నిజం మేడం ఇది చనిపోయిన డెడ్ బాడీస్ మీద? అంటే జనరల్గా అదేంటంటే కెమెరాలు పని చేయట్లేదు అక్కడ వాంటెడ్లీ. కొంతమంది తాగి రకరకాలుగా ఉంటారు. అది ఒక రకం జరిగింది, చాలా మీడియాలో వచ్చింది అది. ఇవన్నీ బరీ చేసిన తర్వాత కూడా అక్కడ జరిగిన చాలా ఇష్యూస్ ఉన్నాయి అలాంటి ఇన్సిడెంట్స్. అంటే వాళ్ళు చనిపోయిన ఆడపిల్లలకు కూడా వాళ్ళ చాలా జరిగినాయి, అలా చాలా గ్రేవేర్లలో కూడా జరిగినాయి అలాంటివి. మ్యామ్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే మెడికల్ కాలేజెస్కి ఏదైతే డెడ్ బాడీస్ని తీసుకుని వెళ్తారో వాటికి ఏమైనా రోగాలు ఉంటాయి, అంటే డెడ్ బాడీస్కి ఏమైనా డిసీజెస్ ఉన్నా లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటే ముట్టుకోరు. అలాంటిది మీరు ఎన్నో డెడ్ బాడీస్ని పట్టుకుంటారు, వాళ్ళకి ఎన్నో క్యాన్సర్స్ ఉండొచ్చు, అంటు రోగాలు ఉండొచ్చు, హెచ్ఐవీస్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? టేకింగ్ ప్రాపర్ ప్రికాషన్స్ అంతే. బట్ స్టిల్ ప్రికాషన్స్ అనేది 100% ఉండదు కదా, ఎక్కడో చోట మీరు. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే సిస్టమ్ డీకంపోజ్డ్ డెడ్ బాడీలో ఏ డెడ్ బాడీ ఉందో కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉంది లిటరల్గా చెప్పాలి అని అంటే. ఒక అన్నోన్ డెడ్ బాడీ.
సో ఇప్పుడు ఈ రోగంతో చనిపోయాడని చెప్పడానికి కూడా అక్కడ ఏం లేదు. తీసుకెళ్ళి అంత పఫ్ రూమ్లో వేయడము, అక్కడ నుంచి పంపించేయడం, ఇలా జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటి అని అంటే నాట్ ఓన్లీ దిస్, హెచ్ఐవి టీబీ డెడ్ బాడీస్ అనమాట. మన గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్గా చాలామంది జాయిన్ అవుతారు. ఈ వ్యాధితో చనిపోయిన వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది తీసుకెళ్లరు, అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అన్క్లెయిమ్డ్గా వదిలేసిపోతారు. అక్కడ నుంచి అట్లాంటి డెడ్ బాడీస్ని వాళ్ళు ఏంటి అని అంటే మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి పెట్టేస్తారు వాటిని. అంటే క్రిమేట్ చేస్తే దానివల్ల వచ్చే ఫాల్ స్మెల్ అంటే లైక్ ఎమినేట్ అయ్యే మళ్ళీ సపరేట్గా ఏదన్నా డిసీజ్ కానీ ఇట్లా వస్తుంది కాబట్టి దే కంప్లీట్గా ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ వేసి పెట్టేస్తారు. అవి ఎలా ఉంటాయి అని అంటే 1 fine day it will completely turn into skeleton. అట్లాంటి డెడ్ బాడీస్ని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్లాంటి వాటిని కూడా విత్ ప్రాపర్ ప్రికాషన్స్, మాస్క్, ఆప్రాన్స్ అండ్ కాళ్ళకి తలకి పెట్టుకునే ఆప్రాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్గా వేసుకొని వీళ్ళిద్దరు డెడ్ బాడీస్ ఫర్ ద క్రిమేషన్. సింపుల్. సార్ ఇప్పుడు డెడ్ బాడీస్ని ఎన్ని రకాలుగా, ఇప్పుడు ఎవరైతే మాఫియా ఉందో, ఒక చెడు వర్గం ఏదైతే ఉందో లోపల వాళ్ళని కావాలని బోన్స్ లాగా చేయడమో, లేకపోతే ఆర్గాన్స్ అంటే ఇప్పుడు ఒకటి మెడికల్ మాఫియా పంపించడం, ఆర్గాన్స్ని చేయడం, ఇంకోటి బోన్స్ అని కూడా ఏదో అన్నారు. ఎన్ని రకాలుగా వాడుతున్నారు సార్ డెడ్ బాడీస్ని అంటే బిజినెస్కి? మన బోన్స్లో కాల్షియం క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఎక్కువ ఉంటుంది. వీటిని ఏం చేస్తాం, డైలీ వాటర్ స్ప్రే చేసి స్కిన్ అంతా డిజాల్వ్ చేసి మూసిలో కొట్టేయడము. ఆ స్కెల్టన్ డ్రై చేసి, కొన్ని స్కెల్టన్స్ కూడా అవసరం మళ్ళీ స్టూడెంట్స్కి. ఆ స్కెల్టన్స్ కూడా అమ్ముకుంటారు 30,000 50,000. తల ఈఎన్టీ స్టూడెంట్స్, ఈరోజు మనం అద్దాలు పెట్టుకున్నాం, ఈఎన్టీ స్టూడెంట్స్ తల కావాలి, హెడ్ రిమూవ్ చేసి ఇస్తారు. ఇలాంటి లైవ్ ఉన్నప్పుడు సార్ ఒక హెడ్ కాస్ట్ ఎంత సార్? 50,000 50,000. ఫార్మల్ మీకు కావాలి అంటే నేను ఫోటోగ్రాఫ్ కూడా ఇవ్వగలుగుతాను. దట్ దే కట్ హెడ్ ఫ్రమ్ ఏమంటారు, ఇక్కడ నుంచి తీసి దాన్ని బకెట్ లో వేసి పెట్టారు. సస్పిషియస్ అది అన్నోన్ డెడ్ బాడీ. అంటే ఆ టైంలో మేము ఉన్నాం కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మేము లోపల లేము. అంటే ఇప్పుడు జరగట్లేదు అని కాదు, ఏం జరుగుతుందో బయటకు తెలియదు. ఏం జరుగుతుందో బయటకు తెలియదు అంతే. కానీ లోపల మాత్రం ఎన్ని ఉన్నాయో వీ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. దట్స్ ఇట్. బట్ ఎప్పుడైతే లోపల ఉన్నామో ఇవన్నీ వీ హావ్ సీన్. మళ్ళీ అందుకే మమ్మల్ని బయటకు పంపించారు. తీసుకెళ్లి 50,000. ఇంకా మిగతా బాడీ పార్ట్స్ ఎంత ఉంటాయి సార్? 2000. మనకు ఒక డిప్యూటీ సీఎం అతను హెల్త్ మినిస్టర్ ఉన్న తర్వాత GOMS నెంబర్ 9 తీసుకొచ్చాడు. అందులో ఒక 231 జీవోను అమెండ్మెంట్ చేశారు. దాంట్లో అంటే ఒక 231 జీవో ఒక డ్రాఫ్టింగ్ జీవో. అదొక ఫస్ట్ మెడికల్ కాలేజ్ అంటే మనకు కమాండ్ ఉమ్మడి ఏపీ తెలంగాణ కమాండ్ ఉన్నప్పుడు ఒక 2001లో ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ గురించి ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోల కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ, అన్నోన్ కూడా అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ, ఆ కాలేజ్ కావాలంటే 7,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. అదే ఇంకో మెడికల్ కాలేజ్కి ప్రైవేట్ కానీ కాలేజ్కి పంపించాలంటే 15,000 రూపాయలు విత్ ట్రాన్స్పోర్టేషన్, అక్కడ కన్సెషన్. ఆ జీవోని బేస్ చేసుకొని ఇతను ఏం చేస్తాడంటే హెల్త్ మినిస్టర్ GOMS నెంబర్లో దాని కాస్ట్ 15,000 కాస్త 60,000 చేశాడు. అక్కడ ఎన్హాన్స్డ్ టు సమ్ 60,000 65,000 పార్ట్స్ సపరేట్ బాడీ క్యాన్ పెట్టడం, పార్ట్స్ సపరేట్, స్పెసిమెన్ పార్ట్ ఎట్ రూపీస్ 15,000 ఎంతో పెట్టారనమాట. స్పెసిఫిక్ ఇచ్చినారు. అంటే ఎవరండి మీరు అసలు? వెంబడి మేము వెళ్ళాము, అక్కడ క్యాంప్కి వెళ్ళాము. సార్ మీరు అంటే ఒక సస్పీషియస్ కేసు FIR పంచనామైన తర్వాత పోస్ట్ మార్టంకి మార్చులు డిపాజిట్ చేసిన తర్వాత డాక్టర్స్ కూడా ముట్టుకోవద్దు. ఆ ఇంక్వెస్ట్ రిపోర్ట్ కన్సల్ట్ కన్సల్ట్ ప్రొఫెసర్కి డాక్టర్కి ఇస్తేనే ఆ బాడీ అప్పుడు షిఫ్ట్ అవుతుంది మార్చర్, అది అనాటమీకి PME చేయడానికి. అటువంటిప్పుడు సస్పిషియస్ బాడీని ఒక ఎల్క కట్ చేసినా కానీ సెక్షన్ మారుతుంది. తల కోసి ఇవ్వడంలో మీరెవరు? పార్ట్స్ ఇవ్వడం మీరెవరు? ఉస్మానియాలో ఒక కేసు అయింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటో తీసుకుంది. ఒక డెడ్ బాడీని ఎలుక కాల్లో ఏదో కొట్టింది అని చెప్పేసి. అంటే ఎలక ఇంత కొడితేనే మీరు సుమోటోగా తీసుకున్నారు, డెడ్ బాడీలు పోతున్నాయండి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే హ్యూమన్ రైట్స్ కూడా ఇక్కడ ఎలాంటి అప్రోచ్ అవ్వడం జరిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కూడా. అంటే ఇప్పుడు కమిషన్ అని చెప్పకుండా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే కమిషన్ అప్రోచ్ అయితే కమిషన్ కూడా ఏమంటుంది అని అంటే ఆయన చెప్పారు కదా, పెద్ద ఆయన ఎవరు రిపోర్ట్ ఇచ్చినారు కదా ఇంతకుముందు చెప్పిన HOD, మేము కమర్షియల్ ట్యాగ్ పెట్టాడు కదా, లోకాయుక్త ఆర్డర్లో రాసినారు అని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఇచ్చారు ఆయన. ఓకే, టైం పాస్ కావాలి అంటే అది కూడా ఎట్లా అని అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ మన దగ్గర వాళ్ళకి అంటే ఇదంతా రాస్తే పట్టించుకోలేదు కంప్లైంట్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అయినాం. అక్కడికి వెళ్తే ఆయన మళ్ళా స్టేట్ కమిషన్కి రాశారు. సో ఇక్కడ వీళ్ళు అప్పుడు సుమోటోగా 2017లో దాన్ని అంటే ఆ కంప్లైంట్ని ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేసి ఇట్ హాజ్ ఎండెడ్ ఇన్ ద ఇయర్ 2021 విత్ దిస్ డైరెక్షన్స్ అండ్ ఆల్. సార్ ఫైనల్లీ మీరు ఇప్పుడు ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. నిజంగా ఇది ఒక రోజుతోనే అయిపోదు మాట్లాడినా కూడా.
సో సరే మీరిప్పుడు మీరు ఒక వ్యవస్థ మీద మీరు ఫైట్ చేస్తుంది, వ్యవస్థ కూడా మీ మీద కొన్ని ఆరోపణలు చేసి వాళ్ళు కూడా ఫైట్ చేస్తుంది. నిజాలు ఏంటనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది, అది ఓకే. బట్ మీన్ వైల్ మీరు ఈ సిస్టమ్కి కానీ గవర్నమెంట్ కానీ మీరు ఒకవేళ పబ్లిక్కి కానీ అడ్రస్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఏం లేదు, ఒక మిస్సింగ్ పర్సన్ మీద ఒక వ్యవస్థ సింగిల్ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది కాబట్టి ఆ సింగిల్ ప్లాట్ఫామ్స్ని అంతకుముందు ఉన్న ఆఫీసర్స్ అయితే ఎంకరేజ్ చేశారో అది చాలా 100% కామన్ వ్యక్తికి సపోర్ట్ ఉన్నాయి అవన్నీ. ఈరోజు కూడా ఆ సపోర్ట్ని మీరు కంటిన్యూ చేయండి. మేము డబ్బులు అడగట్లేదు, ఏమీ అడగట్లేదు, మమ్మల్ని వాంటెడ్లీ కమర్షియల్ క్రియేట్ చేస్తున్నారు, మీకు అన్ని తెలిసిన విషయాలు అవన్నీ. ప్రతిదీ మీకు గత కొన్ని వేల లెటర్స్ ఉన్నాయి, సిపి దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం పేషి వరకు ఉన్నాయి. ప్రతిదీ ఎవిడెన్స్తో మేము ముందు పెట్టాం, మీ వాస్తవాలు తెలుసు. ఈరోజు సత్యచంద్ర ఫౌండేషన్ తప్పిపోయిన బాధితులకి మీకు ఒక కోఆర్డినేషన్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మేము పనిచేస్తున్నాం కాబట్టి మా సర్వీస్ యూటిలైజ్ చేసుకోండి, డబ్బులు ఇవ్వకండి. ఈరోజు కూడా మేము అదే అడుగుతున్నాం. డెడ్ బాడీ ఒక రెస్పెక్ట్గా మేము దహనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 5,600 ఖర్చు పెడుతున్నారు, ఆ డబ్బులు కూడా మీకు మిగిలిపోతాయి. కాకపోతే మీరు దహనం చేసే కంటే వాళ్ళ కుటుంబాలకి ఇన్ టైంలో మాకు మార్చిలకు మాకున్న పర్మిషన్స్ బేస్ చేసుకుని మార్చిలో మాకు పర్మిషన్ ఏంటి, ఈరోజు అఫీషియల్ మాకు పర్మిషన్స్ ఉన్నాయి. అది పబ్లిక్ సెక్టర్, అది పబ్లిక్ ప్రాపర్టీ, అది మీకు కాదుగా, సొంతం కాదు కదా. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫోటోలు తీసి ఇన్ టైంలో వెబ్సైట్లో పెడితే, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అన్నోన్ పేషెంట్ గాంధీ ఉస్మాని నుండి వాళ్ళ ఫోటోస్ ఇన్ టైంలో పెడితే వాళ్ళ కుటుంబాలకు తీసుకెళ్ళి బతికించుకుంటారు, చనిపోతే దహనం చేస్తారు. అక్కడ మున్సిపాలిటీకి భారం ఉండదు, ఖర్చులు ఉండయి, క్రైమ్ జరగదు, గవర్నమెంట్ బ్లేమ్ అవ్వదు. ఇన్ని రకాలుగా సత్యచంద్ర మీకు సేవలు అంది అని ముందుంది. మమ్మల్ని ప్రాపర్గా ఇంకేమైనా మా దగ్గర తప్పులు చేస్తే గైడ్ ఇవ్వండి. మీ గవర్నమెంట్ ఇప్పుడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, డైలీ ఎన్నో పేపర్లో వస్తారు, ఎంతో యాంటీ కరప్షన్ పట్టుకుంటున్నారు. అంతకంటే మేము లేము, ఎక్కడ కూడా లేము. ఈరోజు ఎక్కడ మేము నేరం చేయలేదు, తప్పు చేయలేదు, ఏం చేయలేదు. మీరు ఇచ్చిన 8 కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయడం మేము చేసే తప్పు. ఇక్కడ ఒక మానవత్వం ఆలోచించండి. మళ్ళీ పుట్టాం మనం ఈ రూపంలో. రేపు మన ఇంట్లో మిస్సింగ్ అవుతారు. రేపు మీరు ఒక ఆఫీసర్ ఉండదు, ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు, మీ ఐడి మిస్ అవుతారు, మీరు రోజు రిటైర్డ్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేట్ అవసరం అక్కడ ఎండింగ్లో. మీరు మంచి చేయండి, దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. ఆ మంచి చేస్తే రేపు డెత్ సర్టిఫికేట్ కూడా మనం చూసే సర్టిఫికేట్ మనకు ఉండదు. మీకు ఎన్ని సర్టిఫికేట్ చివరికి వచ్చే డెత్ సర్టిఫికేటే. బట్ దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చిండు, మీకు ఒక అధికారం ఇచ్చిండు. దానివల్ల ఎంతోమంది ఉపయోగపడుతుంది, కామన్ వ్యక్తి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ దృష్టిలో మేము పనిచేస్తున్నాం. మా ప్రతి లెటర్ మీరు చదవండి, ఎంతవరకు మేము కరెక్ట్ మేము పనిచేస్తున్నాం లేదో మళ్ళీ ఎంక్వైరీ పెట్టండి మా మీద. మా సర్వీస్ మాత్రం యూటిలైజ్ చేయండి. మళ్ళీ పుట్టని వ్యక్తి గురించి సత్యచంద్ర ఒక వెబ్సైట్ పెట్టింది, ఒక అడ్రస్ పెట్టింది. ఒక బ్రతుకున్న వాళ్ళకి ఒక పేరు అడ్రస్ ఉంటుంది, చనిపోయిన వారికి పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, మాట్లాడలేడు, చూడలేడు. వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ సత్యచంద్ర. తప్పిపోయిన వాడు మావాడు, అనాథగా చనిపోయిన వాడు మా ఫ్యామిలీ మెంబర్. ఎందుకంటే తల్లి లేకుండా భూమి మీద ఎవరు రారు, అనాథ అని ట్యాగ్ ఉండొద్దు. అది మా ఫౌండేషన్. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు, ఎవరికైనా దొరకని వాళ్ళు మిమ్మల్ని మీ వెబ్సైట్స్ త్రూ ఎలా రీచ్ అవ్వచ్చు, మీ దగ్గరికి ఎలా రావచ్చు? అంటే మీ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి ఇది తెలియాల్సిన అవసరం ఉంది. అంటే సోషల్ మీడియాలో ఖర్చు పెట్టుకునే స్టేజ్లో మేము లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేము ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో కూడా చెప్తా ఉంటాము, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయగానే సార్ బిఫోర్ ఎఫ్ఐఆర్ విక్టిమ్స్ వస్తారు, మన వెబ్సైట్ చూడమనండి, లేదా మా ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి. ఖచ్చితంగా 19% అందులో అప్డేట్స్ ఉంటాయి అందులో. ఎందుకంటే మిస్సింగ్ అయిన వాడు ఒక మిడిల్ ఏజ్లో మిస్సింగ్ అయినా, యంగ్ అమ్మాయిలు మిస్సింగ్ అయినా, అబ్బాయిలు మిస్సింగ్ అయినా ఏదో ఒక చోట్ల ఉంటారు. లేదా ఇంట్లో భార్య భర్తలు గొడవ పడి ఎక్కడో బయటికి వెళ్ళి పేడెడ్ హోమ్ నుండి ఏదో సేవ వాళ్ళు జాబ్ చేసి బతుకుతూ ఉంటారు. అది వాంటెడ్లీ మిస్సింగ్, అది వాళ్ళు మనం ఏం చేయలేం. బట్ ఏజ్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఒక సర్టన్ ఏజ్ తర్వాత వాకింగ్కి వెళ్తూ ఉంటాడు, ఏదో బయట జాబ్కి వెళ్తాడు, అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది, అన్కాన్షియస్లో హాస్పిటల్ పడి ఉండొచ్చు, అన్నోళ్ళగా డెత్ కావచ్చు. ఆ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఎక్కడ దొరకదు అతనికి. అలాంటి వ్యక్తులకు ఇమ్మీడియట్లీ మేము సైట్లో అప్డేట్ చేస్తున్నాం, మా సేవల ద్వారా, మా వాలంటీర్స్ ద్వారా, రకరకాలుగా మా యొక్క ఇంగినియల్ న్యూస్ ద్వారా మేము అప్డేట్ చేస్తున్నాం. అంటే పోలీస్ వాళ్ళకి ఒకవేళ అప్పీల్ పెడతా ఉంటాం, మెసేజ్లు పెడతా ఉంటాం, మెయిల్స్ పెడతా ఉంటాం. సార్ ఇమ్మీడియట్లీ మిస్సింగ్ అయిన ఫ్యామిలీస్ని మా అడ్రస్ చేయండి ఫౌండేషన్ గురించి. మ్యాక్సిమం మీకు సేవలు మీ బిఫోర్ ఎఫ్ఐఆర్ మీకు ఆ బర్డన్ కూడా ఉండదు, ఎఫ్ఐఆర్ చేసే బర్డన్ మీకు ఉండదు, వాళ్ళకి దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మిస్సింగ్ అయిన వాడు ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉండాలి, మెంటల్ రిటైర్డ్ అయ్యి ఫిజికల్ ప్రాబ్లం ఉండి, లేదా రోడ్ సైడ్ ఉండాలి, లేదా డెత్ అయి ఉండాలి, లేదా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండాలి. ఈ 4 యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మేము అప్రోచ్ అవుతున్నాం ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీకి. సార్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి అంటే తెలంగాణలో, విక్టిమ్సే మా దగ్గర ఒక వాలంటీర్ సపోర్ట్ చాలా కొన్ని 100 మంది మా రెడీగా ఉన్నారు సర్వీస్ ఇవ్వడానికి. వాళ్ళం వెతుక్కుంటాం, రెడీగా ఉన్నారు. మీరు ఒక సర్కులర్ ఇష్యూ చేయండి, పోలీస్ ద్వారా మాకు అయితే పర్మిషన్ ఉందో. అంటే ఒక అన్నోన్ డెడ్ బాడీ మిస్సింగ్ అయినా ఇమీడియట్ మాకు వాళ్ళు మెసేజ్ మా ఒక వెబ్సైట్లో అప్డేట్ చేసి సీరియల్ నెంబర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. అదే రకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది అన్నోన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారో వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం, మా టీం సిద్ధంగా ఉంది, మా వాలంటీర్ సిద్ధంగా ఉన్నారు. ఒక సర్కులర్ ఇష్యూ చేయండి మీరు, అదొకటి మేము అప్రోచ్ అవుతాం తొందరలోనే.
అంటే డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ ఎక్స్ట్రాక్ట్ చేసే విధంగా, సో దట్ ఏంటి అని అంటే ఫ్యామిలీకి రీచ్ అయ్యే విధంగా ఇమీడియట్గా మా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం. అంటే హాస్పిటల్లో మా టీం వెళ్తుంది, మా ఆఫీస్ సెక్రటరీ వెళ్తూ ఉంటారు ఉస్మానియా గాంధీకి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు అబ్జెక్షన్ చేయదు. అక్కడ ఆఫీసర్స్, హెల్త్ ఆఫీసర్స్ కానీ సూపర్ ఎవరు అబ్జెక్షన్ చేయకుండా వాళ్ళు ఇన్ టైంలో ఆ డేటా కలెక్ట్ సపోర్ట్ చేసుకోవడం. అస్ ఫర్ అ కాజ్, ఓన్లీ Cause. వీఆర్ ఆస్కింగ్ సపోర్ట్ అస్ ఫర్ అ కాజ్. పబ్లిక్ See, ఇష్యూ. మనకి ఏంటి అని అంటే బేసిక్గా అంటే ఏ పని లేక ఈ పని చేయడం కాదు, ఇట్స్ అ ప్యాషన్, వీఆర్ వర్కింగ్ విత్ ప్యాషన్. ఆ ప్యాషన్ ఏంటి అని అంటే మన వల్ల ఒక మంచి పని వల్ల నలుగురు బెనిఫిట్ అవ్వాలన్నదే మన కాన్సెప్ట్. అంతకి మించి ఇంకేం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ గెయిన్ ఓవర్ దీస్ థింగ్స్. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి తప్పితే మిగతా గెయిన్స్ ఇంకేమీ లేవు మా దగ్గర. వాట్ ఎవర్ యూ వాంట్, ఎనీ అఫీషియల్స్ కానివ్వండి. సి వీఆర్ టైర్డ్ ఆఫ్ లైక్ అప్రోచింగ్ ది ఆఫీసర్స్ అండ్ వీఆర్ టైర్డ్ అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీవేర్. వీఆర్ జస్ట్ టైర్డ్ అంటే లైక్ అప్రోచ్ అడిగి 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 విసిగెత్తుతున్నాం అంతేగాని మేము ఎక్కడ ఆపము. మాకు న్యాయం అంటే ఆ డెడ్ బాడీస్కి న్యాయం జరిగేంత వరకు వీ ఫైట్ ఫర్ దిస్ కాజ్, వీ నెవర్ స్టాప్. చచ్చేంత వరకు పోరాడతాం వీటి గురించి. వీ గివ్ దట్ క్లారిటీ. థింగ్ ఏంటి అని అంటే సి ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కాజ్ అని అంటే ప్లీజ్ ట్రై టు ఎంకరేజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్, ఫర్ ద విక్టిమ్ ఫ్యామిలీస్. వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విక్టిమ్ ఫ్యామిలీస్, ప్లీజ్ సపోర్ట్ అస్. అంటే వీఆర్ ఓన్లీ వర్కింగ్ ఫర్ దిస్ కాజ్. క్రిమేషన్స్ ఎవరైనా చేస్తారు, ఎక్కడైనా చేస్తారు, నేను కాదు అనను, కానీ వాటికి ఒక డిగ్నిటీ ఇవ్వండి, డిగ్నిటీతో చేయండి. ఇప్పుడు మేము మా జీవన్ మేము వెనక్కి తెచ్చుకోవడానికి మాకు చేత కాదు. బట్ థింగ్ ఏంటి అని అంటే వీఆర్ ఆల్సో రెస్పెక్టింగ్ యూ. ఎంతోమంది ట్యాక్సెస్ పే చేస్తుంటే అవుట్ ఆఫ్ ద ట్యాక్స్ ఒక డెడ్ బాడీకి 5,600 రూపీస్ ఈరోజు మీరు ఖర్చు పెడుతున్నారు. 5,600 రూపీస్. నౌ వీఆర్ రెడీ టు కోఆర్డినేట్. అంటే ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు అదే క్రిమేషన్ మాకు ఇస్తే చేయమని అంటే పవర్స్ మాకు ఇస్తే వీఆర్ రెడీ టు డూ, అంటే వితౌట్ టేకింగ్ అ సింగిల్ పెన్నీ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఓన్లీ బై రేజింగ్ ది డొనేషన్స్ ఫ్రమ్ ది పబ్లిక్. అది మేము చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మీకు ఇవ్వకపోవడానికి మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకనంటే ప్రతిదీ ఒక ట్యాక్స్ పేయర్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అన్నారు, యూ రేజ్డ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ ఇన్ని ట్యాక్సులు కడుతున్నాము, చనిపోయిన తర్వాత మనిషికి రెస్పెక్ట్ లేదా అని చెప్పేసి. స్టేట్ హ్యాస్ అ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు డీల్ విత్ దీస్ థింగ్స్. దే కెనాట్ లైక్ ఏమంటారు చేతులు దులుపుకోవడానికి లేదు. వాళ్ళ వెల్ఫేర్ అంటే గవర్నమెంట్ షుడ్ వర్క్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఓన్లీ. అది ఇక్కడ జరగట్లేదు. దట్ షుడ్ బి టేకెన్ కేర్ బై దెమ్ whom we are working for అన్నది they should get a clarity over it. Especially for our service ఏంటి అని అంటే టైమ్లీ యాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఒక పర్సన్ తప్పిపోతే ఇమీడియట్గా పంపండి. ఒక డెడ్ బాడీ దొరికిందంటే ఫోటో ఇమీడియట్గా పంపండి చాలు, అంతే. మిగతా ఎఫర్ట్స్ మేము పెట్టుకుంటాం, మీరు ఏం చేయకండి అంతకంటే ఎక్కువ. మీరు ఎఫ్ఐఆర్ చేసుకోండి, క్రిమేషన్ చేయండి, ఇదంతా ప్రొసీజర్ ఫాలోడ్ బై ప్రొసీజర్. ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే డెడ్ బాడీస్ మెడికల్ కాలేజ్కి పంపించుకునేటివి. పంపకండి అంటే పంపడము అని అంటే ఏదో There are some certain alternatives. They have many alternatives. Now they can go ahead with it. We are not against any officer. We are only against the system. At least even they need a dead bodies కావాలంటే దాన్ని ప్రాపర్ వేలో exactly they can acquire in those means. ఆ మీన్స్ అన్ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటే బాగుంటుంది. That's it. Thank you so much, ma'am. Thank you so much, sir. నిజంగా అంటే first of all I would like to appreciate you both for Thank doing you, a sir. wonderful service to the entire country, I can say. అండ్ కంటిన్యూ చేయండి. అండ్ ఐ హోప్ ఒక సిస్టంలో చేంజ్ రావాలి తప్పకుండా. ఆల్రెడీ మనుషుల్ని కోల్పోయిన వాళ్ళు, తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళు కనీసం వాళ్ళ చివరి చూపన్న వాళ్ళకి దక్కాలి. వాళ్ళ చివరి దాన సంస్కరణలను వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అదొక చిన్న స్వాంతన దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీహౌ చూద్దాం ఇంకా పబ్లిక్ ఏమనుకుంటారు అనేది. సో వ్యూవర్స్ అదనమాట సంగతి. సో 99 టీవీ తరపున ఇదేంటంటే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలనో లేకపోతే ఎవరిని కార్నర్ చేయాలనో కాదు. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థగా అండ్ ప్రజలు మన అందరంగా మనుషులుగా మన అందరం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఇవాళ మన డెడ్ బాడీస్కే రేపు ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. సో సిస్టంలో చేంజ్ రావాలి అండ్ ప్రభుత్వం దీని గురించి సీరియస్గా ఆలోచించాలి. అండ్ మనిషి చనిపోయిన తర్వాత ఒక చివరిసారి తనకి ఒక చివరి రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్క డెడ్ బాడీ కానీ లేకపోతే ప్రతి ఒక్క మనిషి డిజర్వ్ అవుతారు. కాబట్టి దానికి సపరేట్గా తప్పకుండా ఒక డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి తప్పకుండా కోరుకుందాం. ఎనీహౌ ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.